Hi everyone, welcome back to the channel Unique Study Circle. This is your English educator Ameer. Guys, welcome back to one more session of grand test explanation of Group 4 examination. Complete English part will be explained to you. Right? Any questions aside, AD and details already ఉన్నాయి కదా తెలుసు కదా మీకు 25 to 30 questions వస్తాయి 25 questions to 30 questions ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే సో రీడింగ్ కాంప్రిహెన్షన్ అండ్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అన్ని క్వశ్చన్స్ కూడా యాజ్ ఇట్ ఈస్ ఎగ్జామినేషన్లో ఎలా వస్తాయి, ఎగ్జామినేషన్ ఎన్విరాన్మెంట్లో కనుక కూర్చుంటే మీరు ఎలా ఆన్సర్ చేయాలి, సేమ్ అదే మైండ్ సెట్ తోటి ఇప్పుడు మనం డిస్ప్లే చేసే క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అది ఎలా చేయాలి, ఎగ్జామినేషన్లో కూర్చొని ఎలా క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తామనే మెథడ్ని, టెక్నిక్స్ని, ఒక ప్రాపర్ వేని నేను మీకు వీడియో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? లెట్స్ గెట్ స్టార్టెడ్ వితౌట్ ఎనీ డిలే. రైట్ గైస్, సో ఇక్కడ రీడింగ్ కాంప్రిహెన్షన్లో ఫస్ట్ ప్యాసేజ్ నెంబర్ 1 డిస్ప్లే చేసి ఉంది. మీరు ఒకసారి వీడియో పాజ్ చేసి చదివేసేయండి అండ్ ఇక్కడ వరకు ఉంది, సో దీన్ని కూడా చదివేసేయండి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. రైట్, ఒకసారి నీట్గా ఏదైతే చదివేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాం, చెప్తాను. ఓకే, సో చూద్దాం. 2 years later, in November 1895, he signed his final bill. ఓకే, ఇక్కడ డైరెక్ట్గా పర్సన్ నేమ్ తీసుకోకుండా హీ, అతను అని చెప్పేసి ఒక రెఫరెన్స్ యూజ్ చేస్తున్నారు. బస్ గుడ్. He left the bulk of his fortune, ఒక పర్సన్ గురించి మాట్లాడుతున్నాం 1895లో జరిగిన ఇన్సిడెంట్ గురించి. ఓకే, he left the bulk of his fortune amounting to about 1,75,000 euros. Understand? 1,75,000 euros toward trust fund administered by Swedish and Norwegian trustees. The annual interest shall be awarded as prizes to those persons who during the previous year have rendered the greatest services to mankind. Okay, యాక్చువల్గా హ్యూమన్స్లో మ్యాన్కైండ్కి అవసరమైన సర్వీసెస్లో బెస్ట్ సర్వీసెస్ ఎవరైతే చేస్తారో, మ్యాన్కైండ్లో బెస్ట్ సర్వీస్ని ప్రొవైడ్ చేసిన పర్సన్స్ కొంతమంది సెలెక్ట్ చేసుకొని ఒక పర్సన్ అవార్డు ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అయ్యాడు. అతని ఆస్తి, ఓకేనా, ఆస్తి ఎంత ఉంది, 1,75,000 euros ఒక ట్రస్ట్కి రాసిచ్చేసాడు, కొత్త ట్రస్ట్ని బిగిన్ చేశాడు అనమాట. ఓకేనా, సో ఎవ్రీ ఇయర్ ఏ ఫీల్డ్లో అయినా కూడా ఒక పర్సన్ ఎక్సెప్షనలిజం చూపించిన, ఎక్సెప్షనల్ డిస్కవరీస్ చేసిన, ఇన్వెన్షన్స్ చేసిన, సర్వీస్ చేసిన ప్రజలకి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది వేరే ఆస్పెక్ట్స్లో. సో ఇదంతా వెంటనే మీ బ్రెయిన్లోకి ఏమొస్తుంది, దాట్స్ కరెక్ట్, నోబెల్ ప్రైజ్ గురించి మాట్లాడతాం. దేని గురించి మాట్లాడుతున్నాం? నోబెల్ ప్రైజ్. సో ఇక్కడ హీ అనే పర్సన్ ఎవరో కాదు, ఆల్ఫ్రెడ్ నోబెల్. ఎవరు? ఆల్ఫ్రెడ్ నోబెల్. సో నోబెల్ ప్రైజెస్ ఇవ్వాలని చెప్పేసి ఆల్ఫ్రెడ్ నోబెల్ డిసైడ్ చేసుకున్నాడు. ఒక విల్ రాశాడు. ఓకేనా, ఒక విల్ రాశాడు, విల్ నామా. రైట్, 1,75,000 ఒక ట్రస్ట్ ఇచ్చేసి దాని నుంచి వచ్చే ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఇంట్రెస్ట్ని ఎవ్రీ ఇయర్ కూడా మీరు అవార్డ్స్ లాగా ఇచ్చేసేయండి అని చెప్పేసి. ఓకేనా, ద annual interest shall be awarded as prizes to those persons who during the previous year have rendered the greatest services to the mankind. Understood? The interest shall be divided into 5 equal parts. ఇంట్రెస్ట్ ఏదైతే ఈ అమౌంట్ పైన వస్తుందో దాన్ని 5 ఈక్వల్ పార్ట్స్లోకి డివైడ్ చేసి మీరు అవార్డ్స్ ఇవ్వండి అని చెప్పారు. ఓకేనా, 5 పార్ట్స్ ఏంటి, ఈచ్ పార్ట్ ఎవరెవరికి వెళ్తుందో చూద్దాం. ఓకేనా, 5 ఈక్వల్ పార్ట్స్ నా అమౌంటింగ్ టు అబౌట్ 8,000 euros ఈచ్. ఓకే, సో ఒక్కొక్క పార్ట్కి ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది 8,000 euros ఒక్కొక్క పార్ట్కి. ఓకేనా, సో మొత్తం 5 పార్ట్స్, సో చూసుకోండి. ఓకే, ఈచ్ పార్ట్కి 8,000 వస్తుంది, మొత్తం 40,000 వస్తుంది అన్నమాట. One of which shall be awarded to the person who has made the most important discovery or invention in the realm of physics. Okay, సో ఇప్పుడు చూడండి, ఫిజిక్స్లో సంబంధించిన ఏదైనా ఒక ఎక్సెప్షనల్ డిస్కవరీ చేసిన పర్సన్ ఉంటే, భౌతిక శాస్త్రంలో బెస్ట్ డిస్కవరీ, ఇన్వెన్షన్, కొత్త ఇన్వెన్షన్ కనుక ఎవరైనా చేస్తే ఆ పర్సన్ని సెలెక్ట్ చేసుకుని అతనికి ఒక అవార్డు ఇవ్వండి. అదొక పార్ట్. ఓకేనా, సో 5 పార్ట్స్లో ఫస్ట్ పార్ట్ వచ్చేసి మీరు ఫిజిక్స్ ఫీల్డ్లో, ఫిజిక్స్ రియాల్లో, ఫిజిక్స్ డొమైన్లో ఎవరైతే ఎక్సెప్షనల్ డిస్కవరీ చేస్తారో వాళ్ళకి కూడా ఇచ్చేయండి. ఓకే, 1 to the person who has made the most important chemical discovery. ఇంకొక అవార్డు ఇచ్చేసేయండి కెమికల్ ఫీల్డ్లో. ఓకేనా, 1 ఫిజికల్ ఫీల్డ్లో, ఇంకొకటి రసాయన శాస్త్రంలో ఇన్వెన్షన్ చేసినా కూడా వాళ్ళు ఒక అవార్డు ఇవ్వండి. ఓకేనా, అండ్ ఇంకోటి చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ కెమికల్ డిస్కవరీ ఆర్ ఇంప్రూవ్మెంట్, డిస్కవరీ అయినా కావచ్చు, కెమికల్ ఇంప్రూవ్మెంట్ అయినా కావచ్చు. రైట్, 1 to the person who has made the most important physiological or medical discovery. మెడికల్ ఫీల్డ్లో ఆర్ ఫిజియోలాజికల్ డిస్కవరీస్ అనేవి ఎవరైనా చేస్తే ఎక్సెప్షనల్ డిస్కవరీస్ వాళ్ళకి ఇవ్వండి. సో ఇట్ ఈస్ అ సార్ట్ ఆఫ్ థింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు మెడికల్ ఫీల్డ్. ఓకేనా, సో వీళ్ళకి ఒకటి ఇచ్చేసేయండి. రైట్, సో చూడండి, ఇలా డివైడ్ చేసేస్తారు. ఒక ఫీల్డ్లో ఒక్కొక్క పర్సన్ చూస్ చేసుకొని
ఈచ్ ఇయర్ ఎవ్రీ ఇయర్ కూడా ఒక అవార్డు ఇవ్వాలి ఒక ఫీల్డ్ ఆఫ్ పర్సన్, రైట్. అండ్ వన్ టు ద పర్సన్ హూ హ్యాస్ ప్రొడ్యూస్ ద మోస్ట్ అవుట్ స్టాండింగ్ వర్క్ ఆఫ్ లిటరేచర్. ఇంకొకటి ఏమండి, లిటరేచర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆర్ బెస్ట్ వర్క్ చేసిన సర్వీస్ చేసిన పర్సన్, రైట్. ఎవరైతే మంచి రచనలు రాస్తారో లిటరేచర్, ఓకేనా, రైట్, వాళ్ళకు కూడా ఆ ఫీల్డ్లో కూడా ఒక అవార్డు ఇవ్వండి. ఐడియలిస్టిక్ ఇన్ క్యారెక్టర్, ఎలా ఉండాలి లిటరేచర్లో, క్యారెక్టర్లో ఐడియల్ పర్సన్ లాగా ఉండాలి, ఐడియలిస్టిక్ ఇన్ క్యారెక్టర్. అండ్ వన్ టు ద పర్సన్ హూ హస్ డన్ ద బెస్ట్ వర్క్. ఒకటి ఇవ్వండి ఎవరికి అంటే, ఒక పర్సన్ ఎవరైతే బెస్ట్ వర్క్ చేస్తాడో ఫర్ హిస్ బ్రదర్హుడ్ ఆఫ్ నేషన్స్, ద అబాలిషన్ ఆఫ్ రిడక్షన్ స్టాండింగ్ ఆర్మీస్, ఓకే, అబాలిషన్ ఆర్ రిడక్షన్ ఆఫ్ స్టాండింగ్ ఆర్మీస్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ పాపులరైజేషన్ ఆఫ్ పీస్ కాంగ్రెస్. సో మీనింగ్ పీస్ని ఎవరైతే ఎస్టాబ్లిష్ చేయడానికి గట్టిగా కృషి చేస్తారో, పీస్ అంటే శాంతి, సో శాంతిని నెలకొల్పాలని ఎవరైతే బాగా ట్రై చేస్తారో, శాంతి కోసం కంట్రీస్కి మధ్యలో టైఅప్స్ ఎవరెవరైతే చేయడం ట్రై చేస్తారో, ఎవరైతే కాన్ఫ్లిక్ట్స్ ఎక్కడైనా ఉంటే ఆ కాన్ఫ్లిక్ట్స్ని సప్రెస్ చేయడానికి ట్రై చేస్తారో, కాన్ఫ్లిక్ట్స్ గొడవల్ని తగ్గించడానికి ట్రై చేస్తారో, శాంతి కోసం పోరాడే వ్యక్తి ఎవరైతే బెస్ట్ పర్సన్ ఉంటారో వాళ్ళు ఒక పీస్ అవార్డు ఇవ్వాలి, నోబెల్ పీస్ ప్రైజ్ తెలిసి ఉంటుంది, నోబెల్ పీస్ ప్రైజ్. సో ఇలా మీకు 5 ఫీల్డ్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి రివైజ్ చేద్దామా, ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫిజిక్స్ ఫీల్డ్, ఇంకోటి కెమికల్ ఫీల్డ్, ఇంకొకటి మెడికల్ ఫీల్డ్, ఇంకొకటి ఏమో లిటరేచర్ ఫీల్డ్, ఇంకొకటి ఏమో పీస్ ఫీల్డ్. 3 + 2 5 ఫీల్డ్స్లో కూడా అవార్డ్స్ ఇవ్వడం చెప్పేసి చెప్పడం జరిగింది. నోబెల్ అతని విల్లో కూడా, ఓకేనా. సో లెట్స్ స్టార్ట్. క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం. చాలా ఈజీగా ఉంది ప్యాసేజ్, అంత డిఫికల్ట్ ఏం కాదు. సో 126 టోటల్ యాన్యువల్ ప్రైజ్ మనీ అమౌంట్స్ టు. సో ఫస్ట్ టైం మీకు చెప్తా, ఇప్పుడు మనం డిస్కస్ చేసే ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్ ఈజీ కైండ్లో ఉంటుందా, మోడరేట్ కైండ్ కిందకి వస్తుందా, డిఫికల్ట్ కైండ్ కిందకి వస్తుందా? ఈజీ లెవెల్, చాలా ఈజీగా ఉంది కదా. లాంగ్వేజ్ అండర్స్టాండింగ్లో డిఫికల్టీ లేదు, టెక్స్ట్లో ఎక్కడ డిఫికల్టీ లేదు, సైన్స్లో డిఫికల్టీ లేదు, వొకాబులరీ డిఫికల్టీ లేదు, ఎక్కడ కూడా మీకు డిఫికల్ట్ అనిపించదు అని తెలిసిన ఆస్పెక్ట్స్ అన్ని కూడా. సో క్వశ్చన్స్ ఆర్ ఆల్సో గోయింగ్ టు బి ఆఫ్ డైరెక్ట్ నేచర్, ఓకేనా. డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి, ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్. సో ఎవ్రీ స్టూడెంట్ కెన్ ఆన్సర్ దిస్. సో మనం తీసుకునే క్వశ్చన్స్లో ఈజీ కేటగిరీ క్వశ్చన్స్ తీసుకుంటాం, మోడరేట్ తీసుకుంటాం, హై లెవెల్ కూడా తీసుకుంటాం. సో ఎక్కువగా మీ గ్రూప్ 4 ఎగ్జామినేషన్లో ఈజీ నుంచి మోడరేట్ లెవెల్లోనే క్వశ్చన్స్ రావడం జరుగుతుందండి, రైట్. ఈజీ నుంచి మోడరేట్ లెవెల్లోనే రీడింగ్ కాంప్రిహెన్షన్స్ వస్తాయి, ఎక్కువ డిఫికల్టీ లెవెల్ టచ్ అయితే కాదు. సో మీరు చాలా ఈజీగా ఆన్సర్ అయితే చేయొచ్చు, బాగా గుర్తుపెట్టుకోండి. సో లెట్స్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ వన్స్, ఓకే. ఒకసారి చూసుకొని ఆన్సర్ చేయండి. ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుంది, యాన్యువల్ ప్రైజ్ మనీ ఎంత ఉంది, ఎంత మెన్షన్ చేశారు, కంప్లీట్ యాన్యువల్ ప్రైజ్ మనీ ఎంత. ఇప్పుడు చెక్ చేసుకుంటే యాక్చువల్గా టోటల్ యాన్యువల్ ప్రైజ్ మనీ అమౌంట్స్ టు అన్నప్పుడు మీరు ఇక్కడున్న ఈ అమౌంట్ తీసుకోవాలా, 1,75,000 ఆర్ యాన్యువల్ ప్రైజ్ మనీ మాత్రమే అడగలేదు. దీంట్లో ప్రైజ్ ఇస్తే ఎంత అమౌంట్ అక్యుములేట్ అవుతుంది చెప్పడం జరిగింది. సో $8,000 ఈచ్ అని చెప్పారు, కరెక్టా. అండ్ మొత్తం ఉన్నాయి 5 పార్ట్స్. సో 5 పార్ట్స్ ఇంటూ $8,000 ఈచ్ చేసుకుంటే మొత్తం వస్తుంది 40,000. ఎంత వస్తుంది, $40,000 కాదు, ఇన్ఫాక్ట్ ఇక్కడ ఉంది యూరోస్. ఏముంది ఇక్కడ, యూరోస్. సో ఆప్షన్స్లో చెక్ చేసుకోండి ఎక్కడైనా మీకు 40,000 ఉందా లేదా. ఇక్కడ మీకు ఒక మిస్టేక్ అయితే ఉంది, అందులో రూపీస్ ఇచ్చారు, రూపీస్ కాదు యూరోస్ గురించి మాట్లాడుతాం, రైట్. సో ద డైరెక్ట్ ఆన్సర్, ఎవరైతే స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తారంటే ఇక్కడ హోల్ అమౌంట్ గురించి, అతను ఫుల్ ఆస్తి ఎంత ఉంది, ఎంత ట్రస్ట్కి ఇచ్చాడు అనేది అమౌంట్ చూసుకోకుండా మీరు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 100% మార్క్స్ వస్తుంది. ఇది కరెక్ట్ అనమాట, ఓకేనా. సో కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఇంట్రెస్ట్ నుంచి వచ్చిన అమౌంట్ 5% డివైడ్ చేయాలి, ఈచ్ పార్ట్ వచ్చేసి 8,000 చెప్పడం జరిగింది. సో ఆన్సర్ 40,000 euros. మన యాన్యువల్గా ఎవ్రీ ఇయర్ కూడా అంత అమౌంట్ ఇస్తారు, 5% డివైడ్ చేసి. నెక్స్ట్, ప్రైజ్ ఈస్ అవార్డెడ్ ఫర్ అవుట్స్టాండింగ్ వర్క్ ఇన్, ఓకేనా. ఓకే, ప్రైజెస్ ఎవరెవరికి ఇవ్వడం జరుగుతుంది, అవుట్స్టాండింగ్ వర్క్ ఇన్ కెమిస్ట్రీ, లిటరేచర్, ఫిజిక్స్ ఆర్ ఆల్ ద అబౌవ్, అన్ని ఫీల్డ్స్కి ఇవ్వడం జరుగుతుంది. 5 ఫీల్డ్స్ ఉన్నాయి అండ్ దీస్ 3 ఫీల్డ్స్ వర్ మెన్షన్డ్ ఇన్ ది passage directly. So you can choose that. Next one. Question number 128. The number of prizes in the field of sciences are. So out of the 5 fields that are mentioned in the given reading comprehension, how many of these fields are related to science? వీటిలో ఎన్ని ఫీల్డ్స్ సైన్స్ కి రిలేటెడ్ ఉన్నాయి? సైన్స్ కి రిలేటెడ్ ఉన్నాయి మీకు ఒకటి ఫిజిక్స్, ఒకటి కెమిస్ట్రీ, ఇంకొకటి మెడిసిన్ అనాలి, ఇంకోటి లిటరేచర్ పీస్ అనాలి. సో మొత్తానికి ఈ మూడింటిని కలిపితే మాత్రం మనము బయాలజీ కిందకి వస్తాయని చెప్పుకోవచ్చు కదా. సో అవి అవుతాయి సైన్సెస్. ఏమవుతాయి?
సైన్స్, మెడిసిన్ అండ్ బయాలజీ మొత్తానికి ఇవన్నీ అవుతాయి. సైన్స్ కూడా ఇక్కడ రాసింది. సో సైన్స్ కిందకి 3 వస్తాయి. సో 3, 4 కాదు, 1 కాదు, 5 కాదు, ఆన్సర్ అవుతుంది 3. కరెక్ట్ కదా? సో వెరీ ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద ప్రైజ్ దట్ ఈస్ రెఫర్డ్ టు ఇన్ ద ప్యాసేజ్? ఇక్కడ ఉన్న ప్రైజెస్ లో ఏ ప్రైజ్ గురించి అసలు మాట్లాడడం జరిగింది? మెగసెసే అవార్డు గురించా, పులిట్జర్ అవార్డ్సా, బుకర్ మ్యాన్ బుకర్ ప్రైజ్ గురించా, లేకపోతే నోబెల్ ప్రైజ్? యాన్యువల్ గా ఇచ్చే ప్రైజ్, ఈ ఫీల్డ్స్ లో ఇచ్చే ప్రైజ్ అన్న వెంటనే మీకు ఐడియా రావాల్సింది నోబెల్ ప్రైజ్. ఏంటది? నోబెల్ ప్రైజ్. ద సెట్ ప్రైజ్ ఇస్ అవార్డెడ్ వన్స్ a year, once in 5 years, once in 2 or 4 years, every year అవార్డ్ చేయడం. క్లియర్ గా? చాలా సింపుల్ క్వశ్చన్స్ అనమాట. ఇవి అసలు ఏమాత్రం డిఫికల్ట్ కాదు. రీడింగ్ కాంప్రిహెన్షన్స్ చాలా ఈజీగా వస్తాయి గ్రూప్ 4 ఎగ్జామ్స్ లో. ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయించండి, ఏదో గుర్తుపెట్టుకోండి, పాజిటివ్గా ఉండండి, బిలీవ్ చేయండి, ఆన్సర్స్ 100% వస్తాయి. సో స్టార్ట్ చేద్దాం. ప్యాసేజ్ నెంబర్ 2 అండి, సెకండ్ ప్యాసేజ్. టైం వేస్ట్ చేయకుండా ఈ ప్యాసేజ్ పార్ట్ మొత్తం చదివేసేయండి అండ్ సెకండ్ హాఫ్ కూడా చదివేసేయండి. లెట్స్ ట్రై టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. ఓకే, లాంగ్వేజ్ ఈజీగా ఉన్నట్టు చూద్దాం. రైట్, డిస్కషన్ దేని గురించి? అంటార్క్టికా కనిపిస్తుంది. రైట్, లెట్స్ స్టార్ట్. Antarctica is shedding 160 billion tons 160 billion tons a year of ice. Okay, right. Antarctica is shedding 160 billion tons a year of ice into the ocean. Antarctica ఖండం నుంచి 160 billion tons of ice ముక్కలుగా ఊడిపోయి ఓషన్ లో కలిసిపోతుంది. ఓకేనా? ట్వైస్ ది అమౌంట్ ఆఫ్ a few years ago. కొన్ని ఇయర్స్ బ్యాక్ వరకు 160 బిలియన్ కాదు, యాక్చువల్గా 80 బిలియన్ అవుతుండే. ఇది ట్వైస్ అయిపోయి ఇప్పుడు 160 బిలియన్ టన్స్ అయ్యింది. ఓకేనా? సో చాలా ఎక్కువ ఇంక్రిమెంట్ అయితే కనిపిస్తుంది ఈ మెల్టింగ్ లో. ఐస్ మెల్ట్ అయిపోవడం, ఓషన్స్ లో యాడ్ అవ్వడం. ఓకేనా? రైట్. సో ఐస్ మెల్ట్ అవుతుంది. దేని వల్ల అవుతుంది అంటారు? ఇది మనకు తెలిసిన ఆస్పెక్ట్, కొత్త ఏం కాదు. సో గ్లోబల్ వార్మింగ్ వల్ల అవుతుంది. దీనివల్ల వాటర్ లెవెల్స్ రేజ్ అవుతాయి, ఇది మనకు తెలిసిందే. సీ లెవెల్ అనుకోండి, వాటర్ లెవెల్ అనుకోండి, ఇది రేజ్ అవుతుంది గ్లోబల్ గా. రైట్, దట్స్ కరెక్ట్. సో ఇప్పుడు చూడండి, twice the amount of a few years ago according to new satellite observations. Satellite observation బేస్ చేసుకొని ఇది చెప్తున్నారు అమౌంట్ ఎంత అని. The ice loss is adding to the rising sea levels. Sea levels right, driven by climate change, and even East Antarctica is now losing ice. Okay, ఈస్ట్ వెస్ట్ అంటార్కిటికా మాత్రమే కాదు, ఈస్ట్ అంటార్కిటికా లెస్ ప్రోన్ యాక్చువల్గా. అక్కడ కూడా ఈ ఐస్ లాస్ అనేది, మెల్టింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకేనా? ఈస్ట్ అంటార్కిటికాలో కూడా జరుగుతుంది. The new revelations follows the recent announcement that the collapse of the western Antarctican ice sheet has already begun and is unstoppable. Western part లో అయితే చాలా rapidly జరుగుతుంది and we can't stop it, we can't prevent it. It has become unstoppable now. ఇప్పుడు అన్స్టాపబుల్ సిచ్యువేషన్ లో ఉంది. అది కంటిన్యూస్గా లాస్ అది జరుగుతుంది, మెల్టింగ్ అది జరుగుతుంది వెస్టర్న్ పార్ట్. ఆల్దో ఇట్ మే టేక్ మెనీ సెంచరీస్ టు కంప్లీట్. జరగడానికి మొత్తం కంప్లీట్గా అంటార్కిటికా అయితే మెల్ట్ అవడానికి అయితే ఇట్ వుడ్ టేక్ సెవెరల్ సెంచరీస్. రైట్, నాట్ ఇన్ అ సెకండ్, నాట్ ఇన్ అ డే, నాట్ ఇన్ మంత్స్, బట్ సెవెరల్ సెంచరీస్ అయితే టైం పడుతుంది. బట్ ఇదైతే ఎర్త్ సస్టైనిటీకి కొంచెం ప్రాబ్లమ్. రైట్, గ్లోబల్ వార్మింగ్ ఇస్ పుషింగ్ అప్ సీ లెవెల్ బై మెల్టింగ్ ద వరల్డ్స్ మేజర్ ఐస్ క్యాప్స్ and by warming and expanding ocean waters. That's correct. Ocean waters expand అవుతున్నాయి, sea level రైజ్ అవుతున్నాయి. దీనివల్ల కోస్టల్ ఏరియాస్ అనేవి మునిగిపోతాయి. కోస్టల్ ఉన్న సిటీస్ అన్ని కూడా కంప్లీట్గా డెల్యూజ్ అవుతాయి, మునిగిపోతాయి కూడా. That's correct. Right. So the loss of the entire western Antarctican ice sheet would eventually cause up to 4 meters of sea level rise. Western part of Antarctica మొత్తం కూడా మెల్ట్ అయిపోయింది అనుకోండి, సీ లెవెల్లో ఎన్ని మీటర్స్ రేస్ కనిపిస్తుంది అంటే 4 మీటర్ రేస్ కనిపిస్తుంది. ఓకేనా? మొత్తం వెస్టర్న్ అంటార్కిటికా కనుక మెల్ట్ అయిపోతే 4 మీటర్ రేస్ అయితే కనిపిస్తుంది. డెవాస్టేటింగ్ లో లయింగ్ అండ్ కోస్టల్ ఏరియాస్ అరౌండ్ ది వరల్డ్. డిస్ట్రక్షన్ క్రియేట్ చేస్తుంది. లో లయింగ్ ఏరియాస్లో చాలా ఐలాండ్స్ మునిగిపోతాయి అండ్ కోస్టల్ ఏరియాస్లో మాత్రం మునిగిపోవడం పక్కా వరల్డ్ మొత్తంలో. ద న్యూ డేటా పబ్లిష్డ్ ఇన్ జర్నల్ జియోఫిజికల్ రీసెర్చ్ letters comes from the European Space Agency's Cryosat-2 satellite. యాక్చువల్గా ఇది ఎక్కడ ప్రింట్ అయింది అంటే నేను జర్నల్లో జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్ అనే జర్నల్లో ప్రింట్ అయిన ఈ డేటా, ఈ కొత్త డేటా, ఈ పర్ఫెక్ట్ నంబర్స్తో వచ్చిన ఈ డేటా, ఫ్యాక్చువల్ డేటా ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి తీసుకుందంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రింట్ చేసింది. ఓకేనా? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇచ్చిన ఒక ఇన్పుట్ అనమాట. క్రయోసాట్-2 శాటిలైట్ అబ్జర్వేషన్స్ ద్వారా, ఒక శాటిలైట్ అబ్జర్వేషన్స్ తోటి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఎస్టిమేట్ వేసేసి ఫిగర్ అయితే చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా? ఎంత లెవెల్లో ఈ మెల్టింగ్ ప్రాసెస్ నడుస్తుంది.
which was launched in 2010. ఎప్పుడు 2010 లో క్రయోసాట్ 2 ని లాంచ్ చేశారు ఈ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ESA. That's right. NASA laga European Space Agency anamata. It shows that the western Antarctica ice sheet is where 87% of the lost ice is being shed. So most of the melted ice is actually coming from western part of the Antarctica. 87% of the melting process is happening there. Okay, so 87% of the melting process is taking place at the western part. Western part chala rapid ga melt ayipotundi. Okay na, it is shedding ice. Okay, with the East Antarctica and ice is being shed. With the East Antarctica and the Antarctic Peninsula shedding the west. See ikkada oka line repeat ayindandi danalo imbali chudandi. With the malla with okay na ikkada repeat ayindi. With the East Antarctic and the Antarctic Peninsula shedding the west. Yeah, 87% అయితే western part of the Antarctica shedding, ice shedding అని జరుగుతుంది, and remaining 13% of shedding అనేది దేనివల్ల జరుగుతుంది అంటే ఒకటి ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ అంటార్కిటికా షెడ్డింగ్ వల్ల, ఈస్ట్ పార్ట్ లో మెల్ట్ అవ్వడం వల్ల, అండ్ ఇంకొకటి అంటార్కిటికన్ పెనిన్సులా పార్ట్ లో కూడా ఓకే మిడిల్ పోర్షన్ లో జరిగే మెల్టింగ్ కూడా కలిపితే ఒక 13% కి అక్యుములేట్ అవుతుంది. సో మోస్ట్ పార్ట్ ఎక్కడ జరుగుతుంది అంటే వెస్టర్న్ పార్ట్ ఆఫ్ అంటార్కిటికా మెల్ట్ అయిపోతుంది అంటార్కిటికా, రైట్? So next, the data collected from 2010 to 2013 was compared to that from 2005 to 2010. 2005 to 2010 is 5 years observation in comparison 2010 to 13. Okay, now the satellite measures changes in the height of the ice and covers virtually the whole of the frozen continent, far more of than previous altimeter missions. So, ఎలా చేస్తుంది అసలు ఈ సాటిలైట్ ఎలా మెజర్ చేస్తుంది? సాటిలైట్ measures changes in the height of the ice. ఐస్ యొక్క హైట్ డిక్రిమెంట్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి ఐస్ ఎంత మెల్ట్ అవుతుంది అంటార్కిటికన్ పార్ట్ లో మెజర్ చేస్తుంది ఈ శాటిలైట్ అన్నమాట. ఓకేనా? సో ఐస్ ఎంత హైట్ లో అయితే ఒక పాస్ట్ అబ్జర్వేషన్ లో కనిపిస్తుందో 2005 to 2010 లో ఎంత అయితే పాస్ట్ హైట్ కనిపించిందో ఆ హైట్ లో నెక్స్ట్ వచ్చిన ఈ 2010 to 13 లో నెక్స్ట్ డిక్రిమెంట్ ఎంత ఉంది అనేది క్యాలిక్యులేట్ చేసేసి ఈ డిక్రిమెంట్ అయ్యిందంటే ఓవరాల్ గా ఎంత ఐస్ మెల్ట్ అవుతుంది అనేది రఫ్ గా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో మెల్టింగ్ ప్రాసెస్ ని ఇలా మెజర్ చేస్తుంది క్రయోసాట్ అనే ఒక శాటిలైట్. మంచిది, రైట్? సో నెక్స్ట్ చదువుకుంటూ వెళ్దాం. ఫార్ మోర్ ఆఫ్ దాన్ ప్రీవియస్ altimeter missions, Cryosat 2 collected 5 times more data than before in the crucial coastal regions where ice losses are concentrated and found key glaciers were losing many meters in height every year. The Pine Island, Thwaites and the Smith glaciers in West Antarctica were losing between 4 meter and 8 meter annually. Annual గా ice loss అనేది ఎంత లెవెల్ అవుతుంది అంటే ఎవ్రీ ఇయర్ యాన్యువల్ గా 4 మీటర్ టు 8 మీటర్ డిక్రిమెంట్ అయితే ఐస్ హైట్ లో జరుగుతుంది. సో ఇట్స్ అ హ్యూజ్ లాస్. ఇక్కడ ఇదంతా వెస్టర్న్ పార్ట్ లో మెయిన్ గా పైన్ ఐలాండ్ లో జరుగుతుంది, థ్వైట్స్ లో జరుగుతుంది, స్మిత్ గ్లేషియర్స్ లో జరుగుతుంది. ఓకేనా? సో ర్యాపిడ్ డిక్రిమెంట్ వెస్ట్ అంటార్క్టికా ఈ పార్ట్ లో చాలా ఫాస్ట్ షేడింగ్ జరుగుతుంది. వెరీ ఓకే, ఆర్ యు రెడీ ఫర్ క్వశ్చన్స్ నౌ? సో ఇది ఒక మోడరేట్ లెవెల్ అనుకోవచ్చు, ఈజీ టు మోడరేట్ మధ్యలో ఉంది, మరి డిఫికల్ట్ కూడా కాదు. ఇట్స్ అ మోడరేట్ లెవెల్ రీడింగ్ కాంప్రిహెన్షన్. సో కెన్ యు టాకిల్ దిస్? మీరు ఆన్సర్ చేయగలరా? లెట్ us start. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చదివేసేయండి. గో టు ది క్వశ్చన్. The data provided by Cryosat 2 was launched by. Okay, ఈ Cryosat 2 ని లాంచ్ చేసింది ఎవరు? Who launched Cryosat 2? చెప్పండి, ఎవరు యాక్చువల్గా? EASA, ESA నా, EASC నా, లేకపోతే EESA? ఓ we said it is European Space Agency, right? European Space Agency. సో దీన్ని షార్ట్ గా అంటాం ESA. that's correct. So answer has to be ESA, option 1. Let's move to second question. So the earlier question was the direct question. So everyone can answer that straight question. Next, 132, straightforward question. So how many tons of ice is shed every year by the Antarctica? అంటార్కిటికా ఎంత ఐస్ షెడ్ చేస్తుంది, ఎంత టన్స్, ఎంత బిలియన్ టన్స్? ఇది ఎస్టిమేటెడ్ నంబర్ అయితే ఫిగర్ ఇవ్వడం జరిగింది. సో ఇట్స్ అ డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్, అ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. 160 billion tons of ice is being shed every year. So 160 billion tons. That's correct. Okay, వేరే ఏది కాదు. సో డైరెక్ట్ ఆన్సర్ 160 billion. It's a direct figure that was mentioned in the reading comprehension. Next one, question number 133. Which are the islands affected in the West Antarctica? So it was mentioned at the very end of the last passage, last paragraph of the reading comprehension. చూసుకోండి,
లాస్ట్ లో పైన ల్యాండ్ ఎఫెక్ట్ అవుతుంది, థ్వైట్స్ అవుతుంది, స్మిత్ గ్లేషియర్స్ పార్ట్ ఎఫెక్ట్ అవుతుంది, వెస్టర్న్ అంటార్కిటికాలో మెన్షన్ చేశారు కదా. సో చూస్ ది ఆప్షన్ దట్ కంటైన్స్ ది డైరెక్ట్ ఇన్ఫర్మేషన్. సో పైన ల్యాండ్ ఉంది, థ్వైట్స్ ఉంది, స్మిత్ గ్లేషియర్. సో మీకు స్మిత్ గ్లేషియర్ దగ్గర స్పెల్లింగ్ లో మిస్టేక్స్ ఉన్నాయి చూడండి. స్మిత్ కాదు, స్మిత్ గ్లేషియర్, స్మిత్ గ్లేషియర్స్. థ్వైట్స్ ఉంది, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇచ్చారండి. సో కరెక్ట్ స్పెల్లింగ్ చూసుకోండి. ఓకే, టీహెచ్ ఉంది ఇక్కడ, టీహెచ్ ఉండాలి. సో టీహెచ్ ఉన్న ఆప్షన్ చూసుకోండి. ఓకే, టీడబ్ల్యూ రాదు, టీహెచ్. ఓకే, నెక్స్ట్ ఇంకా స్పెల్లింగ్ చూసుకోండి. మరి చిన్నగా టెస్ట్ చేస్తారు కాబట్టి స్మిత్ లో మీకు టీహెచ్ రావాలి. సో టీ రాకూడదు, టీహెచ్ రావాలి, టీ రాకూడదు, మిగిలిన ఒకటి ఆన్సర్ పెట్టేసేయండి. థర్డ్, సచ్ అన్ ఈజీ క్వశ్చన్ గైస్. ఓకే, ఇది ఎలిమెంటరీ కైండ్ ఆఫ్ క్వశ్చన్, 100% ఎలిమెంటరీ కైండ్ ఆఫ్ క్వశ్చన్, అస్సలు కూడా డిఫికల్ట్ కాదన్నమాట. వెరీ ఈజీ. లెట్స్ మూవ్ టు our next question. 134. What are the new relations made? Not relations, revelations. Revelations కొత్తగా వచ్చిన అవుట్కమ్స్ ఏంటి, రెవల్యూషన్స్ ఏంటి, కొత్తగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? It may take centuries. The ice will melt in West Antarctica. It is very slow. The collapse is unstoppable. వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే collapse is unstoppable. ఇది ఒక ఫస్ట్ పాయింట్. అండ్ దీని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటి, it may take centuries. కంప్లీట్ గా షెడ్డింగ్ అవ్వాలంటే మాత్రం సెంచరీస్ అవ్వచ్చు. ఓకేనా, బట్ కొలాప్స్ ఇస్ అన్స్టాపబుల్. మనం అయితే దీన్ని ఆపలేము. దిస్ ఇస్ ది మేజర్ టేక్ అవే, రైట్? సో కరెక్ట్ ఆన్సర్, కొలాప్స్ ఇస్ అన్స్టాపబుల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 135. వాట్ ఇస్ ద మెయిన్ రీజన్ ఫర్ ద షెడ్డింగ్ ఆఫ్ ఐస్? ఐస్ షెడ్డింగ్ కి మెయిన్ రీజన్ ఏమవుతుంది? ఈవెన్ దో ఇట్ వాస్ నాట్ మెన్షన్డ్ ఇన్ ది గివెన్ రీడింగ్ కాంప్రిహెన్షన్, యూ కెన్ సే దట్ గ్లోబల్ వార్మింగ్ ఇస్ ది సోల్ క్రైటీరియా దట్ ఇస్ బిహైండ్ the melting of the ice, right? Ice melting ki అసలు రీజన్ ఏంటి అంటే గ్లోబల్ వార్మింగ్. రైజ్ ఇన్ ద వాటర్ లెవెల్ కాదు, మెల్టింగ్ ఆఫ్ ఐస్ ఇన్ హిస్టరీ అసలు గ్లోబల్ వార్మింగ్. సో ఇట్స్ అ హ్యూమన్ కాజ్, హ్యూమన్ మేడ్ కాజ్. దట్స్ అండర్స్టూడ్. ఈజీగా డైరెక్ట్ గా ఆన్సర్స్ అయితే పెట్టొచ్చు ప్రతి ఒక్క క్వశ్చన్. ఆల్రైట్, లెట్ us move to our next passage. ఓకే, passage నెంబర్ 3. ఒకసారి అబ్జర్వ్ చేయండి. passage నెంబర్ 3 దేని గురించి? కాన్సెప్ట్ అర్థం చేసుకుందాం. సరే, మీరు ప్రాపర్ గా దీన్ని చదివేసేయండి, క్వశ్చన్స్ ఆన్సర్ చేసిన తర్వాత. రైట్, ట్రై టు రీడ్ దిస్ పార్ట్ ఆల్సో. ఇంకేమన్నా? నో. రైట్, ఓకే గైస్, లెట్ us get started. ఓకే, the passage is actually beginning with a name, Emily Dickinson. Emily Dickinson, who was born nearly 200 years ago, has long been an enigma. Enigma అంటే confusion, mystery. Enigma is a thing that can't be understood so easily. Enigmatic situations అంటే ఏవి అంటే things that cannot be understood easily. ఓకేనా, వాటిని మనం అంటాం మిస్టరీ. ఏమంటాం మనం? మిస్టరీ. సో ఒక పర్సన్ గురించి మాట్లాడుతున్నాం. ఆ పర్సన్ ఎప్పటి పర్సన్ అంటే 200 years ago నివసించిన పర్సన్ పేరు ఎమిలీ డికిన్సన్. ఓకేనా, హ్యాస్ లాంగ్ బీన్ అన్ ఎనిగ్మా. ఆమె చాలా మిస్టరికల్ పర్సన్. ఓకేనా, చాలా మిస్టరీ లాగా ఉంది. ఆమె గురించి ఎవరు అర్థం చేసుకోలేకపోయారు. ఓకే, షీ వాజ్ సో రెక్లూసివ్ దట్ ద టౌన్స్ ఫోక్ ఆఫ్ Amherst, Massachusetts, where she spent her life, called her the myth. ఎవరు పిలిచారు? మిత్ అని పిలిచారు. ఓకే, ఆమె ఒక అపోహ. ఆమె అసలు నిజంగా పుట్టలేదు, ఆమె నిజంగా మనలో కలిసి ఉన్న మనిషి కాదు. ఓకేనా, ఆమె జస్ట్ ఒక ఇల్యూషన్, ఆమె ఒక మిత్ అని చెప్పేసి అర్థం జరిగింది. ఓకే, ఎందుకంటే బికాస్ షీ వాజ్ సో రెక్లూసివ్. ఏం అనిపిస్తుంది? షీ వాజ్ సో రెక్లూసివ్. What is the meaning of the term reclusive? Reclusive, if I say a person is recluse, that means the person is lonely or always alone. A person who likes to spend lonely time. A person who is always alone. Okay? ఎవరైతే ఎక్కువగా ఒంటరిగా గడుపుతూ ఉంటారో జీవితాన్ని, వాళ్ళని అంటాం మనం reclusive persons. The persons who hate the company of others. The persons who generally hate the company of others. వేరే వాళ్ళ యొక్క కంపెనీ కోరుకొని మనుషులు, వాళ్ళంట మనం రెక్లూస్. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. సో సాలిటరీనెస్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు వీళ్ళు. దేన్ని? సింగిల్ గా ఉండాలి, సాలిటరీనెస్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు, వాళ్ళంట రెక్లూసివ్. సో ఈ ఎమిలీ డికిన్సన్ అనే పర్సన్ కూడా చాలా ఒంటరిగా బతికే పర్సన్ అనమాట. యాక్చువల్గా సొసైటీలో కలిసి వేరే వాళ్ళతో కలిసి మాట్లాడింది ఉండదు, తిరిగిన పర్సన్ కాదు. సో అందుకే ఆమె అసలు నిజంగా మనిషి లేకపోతే దయ్యమా అని చెప్పేసి చాలా మంది ఫీల్ అయ్యేవారు. ఓకేనా, సో ఒక మిత్ లాగా ఫీల్ అయ్యేవారు. రైట్, సో చూద్దాం. కాల్డ్ హర్ ద మిత్ యాజ్ ఇఫ్ హర్ వెరీ ఎగ్జిస్టెన్స్ వర్ ఇన్ క్వశ్చన్. అసలు ఆమె నిజంగా ఉందా లేదా అనేది కూడా డౌట్ వచ్చేలాగా మనుషులు ఆమెను ఒక అపోహ అన్నట్టు పిలిచేవారు. Few got so much as a glimpse of her white dress. As an adult, she only wore white, and only 10 of her poems were published in her lifetime. ఆమె మొత్తం లైఫ్ టైంలో, ఎమిలీ డికిన్సన్ లైఫ్ టైంలో మొత్తానికి
ఎన్ని పోయమ్స్ పబ్లిష్ అయ్యాయి అంటే ఓన్లీ 10 పోయమ్స్ పబ్లిష్ అయ్యాయి. సో ఆమె ఒక ఆథర్, రైటర్ యాక్చువల్గా, ఓకేనా. 10 పోయమ్స్ పబ్లిష్ అయ్యాయి. సో చాలా ఫేమస్ పర్సన్, నాట్ ఈమె, ఓకేనా. సో లిటరేచర్లో బెస్ట్ పర్సనే ఎమిలీ డికిన్సన్, ఆమె గురించి. సో ఆమె ఆల్వేస్ ఏ డ్రెస్ వేసుకునేది అంటే వైట్ డ్రెస్ వేసుకునేది, ఓకేనా. సో ఆమె దయ్యంలో ట్రీట్ చేసేవాళ్ళు. ఓకే రైట్. వర్ పబ్లిష్ ఇన్ హర్ లైఫ్ టైమ్. ఆఫ్టర్ హర్ డెత్ ఇన్ 1886, ఆమె చనిపోయినాక 1886లో హండ్రెడ్స్ ఆఫ్ others were discovered in a wooden chest. ఆమె చనిపోయిన తర్వాత కింద లాన్లో, బేస్మెంట్లో వుడెన్ చెస్ట్లో ఆమె రాసిన హండ్రెడ్స్ ఆఫ్ పోయమ్స్ బయటపడ్డాయి. పబ్లిష్ చేసింది మాత్రం 10 లైఫ్ టైంలో, కానీ ఆమె రాసింది మాత్రం హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ పోయమ్స్ బయటపడ్డాయి. షీ ఇస్ బెస్ట్ రైటర్, ఓకే. అండ్ అ న్యూ లెజెండ్ గ్రూ అప్, ఓకే రైట్. ఒక లెజెండ్ గ్రో అని చెప్పేసింది, ఒక నిజమైన ఒక హీరోయిక్ స్టోరీ అనమాట అది, రైట్. స్వీట్ విత్ ప్యాథోస్ ఆఫ్ అ విమెన్, టూ డెలికేట్ ఫర్ దిస్ వరల్డ్. మన వరల్డ్లో ఫిట్ అవ్వని ఒక టూ డెలికేట్ పర్సన్ అనమాట ఆమె, ఓకేనా. ఆ టూ డెలికేట్ ఫర్ దిస్ వరల్డ్, డిసప్పాయింటెడ్ ఇన్ లవ్లో డిసప్పాయింటెడ్ పర్సన్, ఓకేనా రైట్. ఏదో జరిగిందనమాట. ఎమిలీ డికిన్సన్ లివ్ విత్ హర్ అన్మ్యారీడ్ సిస్టర్ లావినియా, రైట్. ఎమిలీ డికిన్సన్ అనే పర్సన్ యాక్చువల్గా లైఫ్ మొత్తం ఆమె సిస్టర్తో గడిపింది. అన్మ్యారీడ్ సిస్టర్, ఆమె పేరు లావినియా, ఓకే. ఇన్ అన్ ఎలిగెంట్ హౌస్ కోల్డ్ ద హోమ్ స్టెడ్, ఓకే. చాలా లగ్జరియస్ హోమ్, ఒక ప్యాలెస్ లాంటి హోమ్లో గడిపింది. ఆమె హోమ్ పేరు హోమ్ స్టెడ్. నెక్స్ట్ డోర్ ఎట్ ఎవర్ గ్రీన్స్ వాస్ ద ఫ్యామిలీ హోమ్ ఆఫ్ అ బ్రదర్ ఆస్టిన్. పక్కనే, ఈ హోమ్ స్టెడ్ పక్కనే ఉన్న ఇంకొక పెద్ద ప్యాలెస్లో వాళ్ళ బ్రదర్ ఉండేవాళ్ళు, ఎమిలీ డికిన్సన్ యొక్క బ్రదర్ ఆస్టిన్, ఓకేనా. హిస్ వైఫ్ స్యూ వాస్ ఎమిలీస్ ఇంటిమేట్, చాలా క్లోజ్ పర్సన్. ఎమిలీకి చాలా క్లోజ్ పర్సన్ ఎవరు అంటే ఆస్టిన్ బ్రదర్ యొక్క వైఫ్, ఓకేనా. స్యూతో చాలా ఫ్రెండ్లీగా ఉండేది, ఓకే రైట్. అండ్ షీ అడ్రెస్డ్ మచ్ ఆఫ్ అ పోయిట్రీ టు హర్. చాలా క్లోజ్గా ఉండేది. ఎంత క్లోజ్గా ఉండేది అంటే వేరే ఎవరితో ఏది షేర్ చేసుకోలేదు, బట్ ఈమె పోయిట్రీ మొత్తం కూడా స్యూతో షేర్ చేసుకున్నారు. బట్ దేర్ కంపారిటివ్ ఈడెన్ వాస్ షార్టెడ్ బై ద అరైవల్ ఇన్ ఆమ్రెస్ట్ ఆఫ్ మేబుల్ లూమిస్ టాడ్, ఓకే. సో మేబుల్ లూమిస్ టాడ్ అనే ఒక విమెన్ వాళ్ళ లైఫ్లోకి ఎంటర్ అయినప్పుడు ఒక పెద్ద డిజాస్టర్ జరిగిందంట. ఆ యంగ్ ఫ్యాకల్టీ వైఫ్, ఎవరన్నా ఒక ఫ్యాకల్టీ వైఫ్ అనమాట, రైట్. మ్యూజికల్, ఆర్టిస్టిక్ అండ్ అంబిషియస్, ద రూత్లెస్ మేబుల్ ఇన్సిన్యువేటెడ్ అంటే మీనింగ్, ఇన్సిన్యువేటెడ్ సింప్లీ మీన్స్ టు ఎంటర్ బై ఫోర్స్. ఏదైనా ప్లేస్లోకి చాలా ఫోర్స్ఫుల్గా ఎంటర్ అయితే దాన్ని అంటాం ఇన్సిన్యువేట్, ఓకేనా, చొరబడ్డం, ఓకే. ఈ మేబుల్ అనే పర్సన్ వీళ్ళ లైఫ్లోకి, ఆస్టిన్ లైఫ్లోకి, వీళ్ళ లైఫ్లోకి చొరబడింది. అన్వెల్కమ్డ్ నైబర్ ఆర్ స్ట్రేంజర్ అనుకోండి, ఓకే. ఇన్సిన్యువేటెడ్ హర్సెల్ఫ్ ఇంటు ద డికిన్సన్స్ లైఫ్స్, ఓకే. వీళ్ళ లైఫ్లోకి ఆమె చొరబడింది. In 1882, she embarked on an affair with Emily's brother. ఆస్టిన్తో అఫైర్ పెట్టుకుందాం, ఓకే. సో ఆస్టిన్ వీళ్ళ బ్రదర్ ఉన్నాడు కదా, బ్రదర్తో అఫైర్ పెట్టుకుంది. సో స్యూ హస్బెండ్ అనమాట ఆస్టిన్. Who ensured affair with Emily's brother Austin, who ensured Mr. Todd's compliance by promoting his academic career. Okay, the lovers thought their passion was so special that normal rules did not apply. వీళ్ళు ఈ ఇద్దరు పర్సన్స్ కూడా, ఆస్టిన్ అండ్ మన మేబుల్, ఎంత క్లోజ్గా ఉన్నారంటే వాళ్ళు చేసే తప్పైనా కూడా చాలా రైట్గా ఫీల్ అయ్యేవాళ్ళు, ఓకేనా. ఎందుకంటే వాళ్ళ లవ్ చాలా క్లోజ్ అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు. ఇలాంటి రిలేషన్ మిస్ కాకూడదని చెప్పేసి ఫీల్ అయ్యేవాళ్ళు. సో వాళ్ళు అనుకునే వాళ్ళు రూల్స్ డిడ్ నాట్ అప్లై టు అస్, ఓకే. సో రూల్స్ యూజువల్లీ డోంట్ అప్లై టు అస్. సో ఇది చేయండి, ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు అనేది వాళ్ళు వర్తించదు అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు. సో హ్యాపీగా వాళ్ళ రిలేషన్ వాళ్ళు కంటిన్యూ చేశారు. ద స్పర్న్డ్ వైఫ్, ఎవరైతే ఇక్కడ ఈ డిజాస్టర్ని ఫేస్ చేశారు, ద స్పర్న్డ్ వైఫ్ స్యూ వాస్ డెవస్టేటెడ్. సో కంప్లీట్గా మోరల్గా డెవస్టేట్ అయిపోయింది స్యూ. అండ్ ద రిజల్టింగ్ ఫ్యామిలీ ఫ్యూడ్ అంటే మొత్తం రభస, ఓకే. సో దీనివల్ల, ఈ అఫైర్ వల్ల వచ్చిన పెద్ద రభస, ద రిజల్టింగ్ ఫ్యామిలీ ఫ్యూడ్ వుడ్ ఎకో డౌన్ ద జనరేషన్స్. ఈ ఏదైతే అఫైర్ గురించి వచ్చిన ఈ ఇబ్బంది ఉందో దాన్ని తర్వాత తరాలు కూడా మాట్లాడుతున్నది పెద్ద విషయం, ఓకే. సో మేబుల్ ఎఫెక్టివ్లీ డిస్ట్రాయిడ్ ద డికిన్సన్ ఫ్యామిలీ. డికిన్సన్ ఫ్యామిలీ మొత్తాన్ని చాలా గట్టిగా డిస్ట్రాయ్ చేసింది ఎవరు అంటే మేబుల్, ఆమె అనమాట, ఓకే. అఫైర్ పెట్టుకున్న ఉమెన్, ఓకే. The irony is, however, that she was one of the only people to recognize Emily's originality and brilliance in her lifetime. Actually, ఒక చెప్పగల విషయం మేబుల్ గురించి ఏంటి అంటే, అసలు ఎమిలీ యొక్క ఒరిజినాలిటీని అండ్ ఆమె బ్రిలియన్స్ని నిజంగా బయటకి తీసుకొచ్చింది, ప్రపంచం తీసుకొచ్చింది ఎవరు అంటే మేబుల్.
ఎలా ఆఫ్టర్ ఎమిలీ డైడ్, ఎలా అంటే ఎమిలీ చనిపోయిన తర్వాత మేబుల్ డిటర్మైన్ దట్ ద పబ్లిక్ షుడ్ రీడ్ ద పోయిటరీ అండ్ డివోటెడ్ హర్ సెల్ఫ్ టు ఎడిటింగ్. ఓకే, ఈ ఎమిలీ డికిన్సన్ యొక్క పోయిటరీ ప్రజలు చదవాలి. ఏదైతే వుడెన్ బాక్స్ లో ఆమెకి హండ్రెడ్స్ ఆఫ్ పోయిమ్స్ కనిపించాయో ఇది నిజంగా జనాల్లోకి వెళ్ళాలని చెప్పేసి మేబుల్ ఒక మంచి పని అయితే చేసింది. ఏంటంటే మేబుల్ డిటర్మైన్ టు ఎడిట్ దాట్. ఏం చేసింది? ఎడిటింగ్ పని చేసింది అండ్ ప్రింటింగ్ పని చేయించుకుంది. ఓకేనా? సో మేబుల్ డిటర్మైన్ దాట్ పబ్లిక్ షుడ్ రీడ్ ద పోయిటరీ అండ్ డివోటెడ్ హర్ సెల్ఫ్ టు ఎడిటింగ్ అండ్ పబ్లిషింగ్ అండ్ ప్రమోటింగ్ ఇట్. ఈ పోయమ్స్ నిజంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలాగా చేసింది మేబుల్. ఇది ఒక మంచి పని ఆమె చేసింది. ఓకే, ఇన్ డూయింగ్ సో షీ సప్రెస్డ్ some of its originality, conventionalizing Emily's odd punctuation. ఇది చేసేటప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు ఒక ఎమిలీ డికిన్సన్ యొక్క పర్సనాలిటీని చూపించే ఏదైతే పోయిటరీ ఉంటుందో దాన్ని అంతో ఏదో సప్రెస్ చేసింది. ఈమె ఓన్ ఎడిటింగ్ కూడా దాంట్లో యాడ్ చేయడం అయితే జరిగింది. ఈమె ఓన్ ఫ్లేవర్ని కూడా యాడ్ చేసింది. ఓకేనా? రైట్. సో షీ ఆల్సో కన్స్ట్రక్టెడ్ ద సెంటిమెంటల్ వ్యూ ఆఫ్ ద మిథిక్ పోయిటెస్ అండ్ హర్ మిలీ వర్స్ మిస్ గోర్డన్స్ బయోగ్రఫీ హ్యాస్ నౌ సో ఎఫెక్టివ్లీ డిస్ప్లేడ్. ఓకే, సో ఇదన్నమాట మొత్తానికి దేని గురించి అంటే ఎమిలీ డికిన్సన్ అనే పర్సన్ యొక్క లైఫ్ స్టోరీ గురించి, ఏం జరిగింది ఆమె లైఫ్ లో అనే దాని గురించి చిన్న రీడింగ్ కాంప్రిహెన్షన్ వచ్చింది. లెట్స్ ట్రై టు ఆన్సర్ సమ్ క్వశ్చన్స్ నౌ. రెడీనా? కమ్ ఆన్. క్వశ్చన్ నెంబర్ 136. వాట్ వాస్ ద కాజ్ ఆఫ్ స్యూస్ డెవస్టేషన్? ఆస్టిన్ యొక్క వైఫ్ స్యూ డెవస్టేట్ అయిపోవడానికి, మోరల్ గా కుంగిపోవడానికి రీజన్ ఏంటి? అఫైర్ కదా. సో ఆన్సర్ జాబ్ పోవడమా, లేకపోతే ఎమిలీ యొక్క రోగమా, ఎమిలీ యొక్క డాక్టర్ ప్రాబ్లమా, లేకపోతే ఏంటి? మేబుల్స్ అఫైర్ విత్ ఆస్టిన్ వాస్ ది ప్రాబ్లమ్ దట్ డెవస్టేటెడ్ స్యూ. రైట్. హూస్ అరైవల్ ఇన్ డికిన్సన్స్ ఫ్యామిలీ డిడ్ బ్రింగ్ అబౌట్ అన్రెస్ట్ అండ్ కేయాస్ ఇన్ హర్ లైఫ్? డికిన్సన్ యొక్క లైఫ్ లోకి ఫ్యామిలీలోకి ఇన్ఫాక్ట్ ఎవరు రావడం పెద్ద తుఫాన్ లాగా మారింది? గార్డెన్ రావడమా, ఆస్టినా, మేబుల్ లూమిస్ టాడ్? ఆమె పేరు మేబుల్. ఓకేనా? మేబుల్ లూమిస్ టాడ్ అని ఈ విమెన్ రావడం వల్లనే గొడవలు వచ్చాయి. నెక్స్ట్, ఎమిలీ డికిన్సన్ లివ్డ్ ఇన్ అన్ ఎలిగెంట్ హౌస్ హోల్డ్. ఎమిలీ డికిన్సన్ ఒక లగ్జూరియస్ ప్యాలెస్ లో ఉంది కదా, దాని పేరేంటి? హోమ్ స్టెడ్. పేరేంటి యాక్చువల్గా? ద హోమ్ స్టెడ్. మార్కెట్ యాస్ ది ఆన్సర్. ఎక్కువ డౌట్ అవుతుంది. ఇట్స్ అన్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, వాట్ కలర్ ఆఫ్ డ్రెస్ డిడ్ డికిన్సన్ ప్రిఫర్ టు వేర్ యాజ్ అన్ అడల్ట్? అడల్ట్హుడ్ లో కూడా డికిన్సన్ ఏ కలర్ డ్రెస్ ఎక్కువగా వేసుకునేది? వైట్ వేసుకునేది. ఏం వేసుకునేది? వైట్. అన్యూజువల్ గా. ఓకే, అందుకే దెయ్యంలో చూసేవాళ్ళని. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 140 of the test. What was Emily Dickinson called by her town folk? Okay, town లో ఉన్న folk వేరే పీపుల్ అందరూ ఆమెను ఏమని పిలిచేవాళ్ళు? ఓకే, ఏమని పిలిచేవాళ్ళు యాక్చువల్గా? సో ఆమె కన్ఫ్యూజింగ్ పర్సన్ చెప్పాం, బట్ పిలిచేది ఏమని అంటే ఆమె అసలు నిజంగా ఎగ్జిస్ట్ కూడా కాదు, ఆమె దయ్యం అని చెప్పేసి ఫీల్ అయ్యారు అందరూ. అలా పిలిచేవాళ్ళు. దే కాల్డ్ హిమ్ ద మిత్. ఏమన్నారు? అపోహ. ద మిత్. ఓకే, రెక్లూజివ్ కాదు, ఆమ్రెస్ట్ కాదు. ఓకేనా? సో దిస్ ఇస్ ది ఆన్సర్. సింపుల్ కదా, చాలా ఈజీగా రీడింగ్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ కి ఆన్సర్ అయితే చేయొచ్చు. దీన్ని బట్టి మీకు అర్థం కావాలి. సో లేట్ చేయకుండా సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ ప్రాక్టీస్ ని స్టార్ట్ చేద్దాం. సో లెట్ us try to answer the 10 questions that we are going to see right now. రెడీ కదా? ఒక్కొక్క క్వశ్చన్ ని నువ్వు ఆన్సర్ చేసేసే నా ఎక్స్ప్లెనేషన్ వినాలి. ప్రతి ఒక్క ఆన్సర్ ఫస్ట్ మీ దగ్గర నుంచి రావాలి, ఆ తర్వాత చెక్ చేసుకో. ఓకేనా? సో ఇక్కడ ప్రాక్టీస్ చేయించడం అనేది మెయిన్ పర్పస్ అన్నమాట. ఇలా మీకు ఫ్రీ ప్రాక్టీస్ వీడియోస్ ఆల్రెడీ మేము చాలా వేయడం జరిగింది. ఆ వీడియోస్ చెక్ చేయండి. ఆల్రెడీ ఉన్నాయి, చాలా టెస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసాం. అండ్ వీడియోస్ని షేర్ చేయండి అన్న, చాలా మందికి యూజ్ అవుతుంది. ఓకేనా? షేర్ చేయండి. రైట్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 141. ప్రౌడ్ లిటిల్ ఆస్ట్రోనామర్ సీస్ అ హ్యూజ్ డ్రాగన్ ఇన్ ద మూన్. ఓకే, రైట్. ఒక చిన్న పర్సన్, ఒక బుడ్డోడు ఆస్ట్రోనామర్ అని చూడండి, అతను ఆస్ట్రోనామర్ ఫీల్ అవుతున్నాడు అనుకోండి. ఆ ప్రౌడ్ లిటిల్ ఆస్ట్రోనామర్ సీస్ అ హ్యూజ్ డ్రాగన్ ఇన్ ద మూన్. మూన్ లో పెద్ద డ్రాగన్ నాకు కనిపించింది, ఒక లిటిల్ ఆస్ట్రోనామర్ ఫీల్ అయ్యాడట. ఓకే, దీని తర్వాత ఇమీడియట్ గా ఏమొస్తుంది? PQRS. ఆప్షన్స్ చెక్ చేస్తే 2 times R, 1P, 1Q. ఎస్ అసలు ట్రై కూడా చేయకండి. సో PQR అయితే ట్రై చేద్దాం. ఓకే, సో R 2 సార్లు ఉంది కాబట్టి R ఈక్వల్ ప్రిఫరెన్స్. ప్రౌడ్ లిటిల్ ఆస్ట్రోనామర్ సీస్ అ హ్యూజ్ డ్రాగన్ ఇన్ ద మూన్ చెప్పిన తర్వాత R స్టేట్మెంట్ చదివేసేయండి. R లో ఉంది he is very excited. So he is a pronoun that is talking about this little astronomer. కరెక్ట్ కదా? ఈ లిటిల్ ఆస్ట్రోనామర్, ఈ ఆస్ట్రోనామర్ ని రిప్లేస్ చేసే ఒక ప్రొనౌన్ వచ్చేసింది, అది R లో ఉంది he. Sounds good? Very very good. Right? బాగా ఉంది. He is very excited. ఈ హ్యూజ్ డ్రాగన్ ని చూసాడు కాబట్టి చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యాడు. ఓకేనా? అండ్ రిమెంబర్స్ హిస్ రైవల్ బిగ్ ఆస్ట్రోనామర్. ఓకేనా? అండ్ వెంటనే గుర్తించుకున్నాడు అతని యొక్క రైవల్ బిగ్ ఆస్ట్రోనామర్ ని, అతని పెద్ద ఆస్ట్రోనామర్ ని ఒకసారి గుర్తించుకున్నాడు.
ఓకేనా? ఎందుకు నాకు ఇంత పెద్ద ఆశ్చర్యమైన విషయం అనిపించింది, నేను చెప్పుకోవాలనిపించింది అనమాట చిన్నోడికి. ఓకే, సో 1 తర్వాత R 100% సెట్ ఉంటుంది. ఈ పెట్టచ్చా, బిగ్ ఆస్ట్రోనామర్ కాల్స్ హిమ్ అండ్ షోస్ హిమ్ ద ఫ్లై. కమాన్, లిటిల్ ఆస్ట్రోనామర్ అని చెప్పావు, ఆ తర్వాత బిగ్ ఆస్ట్రోనామర్ గురించి చెప్తున్నావు ఇంకొకటి గురించి. అతని గురించి చెప్పేటప్పుడు ఇంట్రొడక్షన్ వచ్చింది, అతను ఇక్కడ వచ్చింది, అతని రైవల్ ఉన్నాడు, ఆ రైవల్ కి ఇది చెప్పాలి అని అనుకున్నాడు అని చెప్పేసి ఈ స్టేట్మెంట్ లో ఉంది. సో ఆర్ బిగినింగ్ లో వస్తేనే బాగుంటుంది, సో పి ముందు రాకూడదు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఆర్ ఎండింగ్ లో వచ్చింది, పి దానికంటే ముందు వచ్చింది, ఇది పాసిబుల్ కాదన్నమాట. సో ఆర్ తోనే బిగిన్ చేయాలి, నో డౌట్. సో ఇప్పుడు చెప్పండి, ఆర్ తర్వాత క్యూ రావాలా, ఎస్ రావాలా? దీంట్లో 1 మార్క్ ఉంది, మీరు చెప్పండి ఏమొస్తుంది. ఒకసారి ట్రై చేద్దాం. ఆర్ తర్వాత క్యూ ఫస్ట్ ఆప్షన్ ఉంది. ఆర్ చదివిన తర్వాత హీఈస్ వెరీ ఎక్సైటెడ్ అండ్ రిమెంబర్స్ హిస్ రైవల్ బిగ్ ఆస్ట్రోనమర్. తర్వాత క్యూ చదివిస్తే హీ రన్స్ టు ద బిగ్ ఆస్ట్రోనమర్ అండ్ కాల్స్ హిమ్ హోమ్. ఓకే, గుర్తు తెచ్చుకున్నాడు, గుర్తు తెచ్చుకున్న వెంటనే అతని ఇంటికి పరిగెత్తాడు. హీ రన్స్ టు ద బిగ్ ఆస్ట్రోనమర్ అండ్ కాల్స్ హిమ్ హోమ్. నా ఇంటికి రా, ఒకసారి ఒక పెద్ద ఆశ్చర్యం నేను కనుక్కున్నా, చూద్దు అని చెప్పేసి పిలిచాడు. సో సౌండ్స్ గుడ్. ఫస్ట్ గుర్తు తెచ్చుకున్నాడు, నా రైవల్ చెప్పాలి, అందుకే ఇంటికి వెళ్ళాడు ఊరుకుంటూ, అండ్ నా ఇంటికి రమ్మని పిలిచాడు, చూద్దు అని చెప్పేసి. సో ఆర్ టు సౌండ్స్ గుడ్. ఆర్ ఎస్ ఓకేనా? మరి ఆర్ తర్వాత ఎస్ చెప్తే బిగ్ ఆస్ట్రోనామర్ అగ్రీస్ అండ్ లేటర్ డిస్కవర్స్ ఆఫ్ లైఫ్. చూడండి, బిగ్ ఆస్ట్రోనామర్ అగ్రీ చేశాడు, దీన్ని ఇంటికి రమ్మని పిలిచాడు. సరా, నువ్వు నా ఇంటికి రా, నీకు ఆశ్చర్యం జరిగి చూపిస్తా అంటే దాన్ని అగ్రీ చేసి బిగ్ ఆస్ట్రోనామర్ ఇంటికి వచ్చాడు. సో ఇన్ ఆర్డర్ టు అగ్రీ దిస్ ఆర్ యాక్సెప్ట్ దిస్, హీ హ్యాస్ టు బి వెల్కమ్డ్ ఫస్ట్. That's correct, right? He has to be invited first. So ఇక్కడ కాలింగ్ అనే ఆస్పెక్ట్ ఉంది కాబట్టి క్యూ తర్వాత స్టేట్మెంట్ ఎస్ రావడంలో లాజిక్ ఉంటుంది. That's correct. సో ఫస్ట్ అయితే క్యూ రావాలి, క్యూ తర్వాత ఎస్ రావాలి, డౌట్ లేకుండా ఆన్సర్ అయిపోతుంది 1. చదవండి ఒకసారి. He runs to the big astronomer, calls him home. ఆ తర్వాత బిగ్ ఆస్ట్రోనమర్ అగ్రీ చేస్తాడు and later discovers a fly in the telescope lens. మరి చోట టెలిస్కోప్ లెన్స్ లో ఒక ఈగ దూరింది, అది నీకు డ్రాగన్ లా కనిపించింది అని చెప్పేసి ఆ పెద్ద బిగ్ ఆస్ట్రోనమర్ చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా? సో ఆ లెన్స్ లో ఉంది ఒక ఈగ అని చెప్పేసి కనుక్కోవడం జరిగింది, ఎస్. ఆ తర్వాత లాస్ట్ ఇంకో స్టేట్మెంట్ ఉంది, బిగ్ ఆస్ట్రోనమర్ కాల్స్ హిమ్ అండ్ షోస్ హిమ్ ద ఫ్లై. ఓకే, సో అది డిస్కవర్ చేసిన తర్వాత పిలిచి చెప్పడం జరిగింది అందరికి. ఓకేనా? నువ్వు డ్రా ఒకసారి ఈ ఈగను చూసుకోలేదా అని చెప్పేసి. ఓకే, ఎస్ఈ. ఆ తర్వాత పి తర్వాత 6 స్టేట్మెంట్, లిటిల్ ఆస్ట్రోనమర్ ఈస్ షేమ్ ఫేస్డ్. ఈ లిటిల్ ఆస్ట్రోనమర్ చాలా షేమ్ గా ఫీల్ అయ్యాడు అండ్ బికమ్స్ హంబుల్. ఓకేనా? రైట్, దట్స్ కరెక్ట్. పర్ఫెక్ట్ ఆన్సర్ అయిపోతుంది ఆర్క్యూఎస్పి. ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చేశారు? గుడ్. ఓకేనా? చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్. ఆగకంటే ప్రతి ఒక్క క్వశ్చన్ ట్రై చేయండి. మీ ఎగ్జామ్ లో ఇలాంటి క్వశ్చన్ ఒక్కొక్క మార్క్ ఇవ్వబోతుంది అండ్ మీ లైఫ్ లో చేంజ్ అయిపోతుంది. సో ఈ రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. కూల్ గా దీని ఒకసారి చదువుదాం. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ పెద్దగా ఉంది, ఓకే చదువు. మై పేరెంట్స్ డిసైడెడ్ టు లీవ్ ఫర్ డార్జిలింగ్ ఫర్ స్పెండింగ్ అ ఫ్యూ డేస్ దేర్ as well as for getting relief from the grip of tremendous hit of Kolkata. రైట్, నా పేరెంట్స్ డిసైడ్ అయ్యారు, ఏమని డిసైడ్ అయ్యారంటే డార్జిలింగ్ ట్రిప్కి వెళ్ళాలి ఫర్ స్పెండింగ్ అ ఫ్యూ డేస్, కొద్ది రోజుల కోసం, దేర్ యాజ్ వెల్ యాజ్ ఫర్ గెటింగ్ రిలీఫ్ కోసం, మంచి ఎంజాయ్ చేయడం కోసం చెప్పేసి అనుకున్నాను. ఓకే సరే, ఒక ట్రిప్ కి వెళ్దాము డార్జిలింగ్ కి అని చెప్పేసి ప్లాన్ చేసుకోవడం ఉంది ఫస్ట్ స్టెప్. 1 తర్వాత ఏమొస్తుంది, 2 టైమ్స్ ఎస్ ఉంది. హింట్ తీసుకోండి ఇక్కడ నుంచి, టేక్ ద హింట్ ఫ్రమ్ ది ఆప్షన్స్ అండ్ యూజ్ ఇట్. ఓకే, ఒక ఆర్ ఉంది అండ్ ఇంకొకటి ఉంది ఎస్. సో 3 టైమ్స్ ఎస్ కాబట్టి మోస్ట్ పాసిబుల్ ఎస్ పెట్టాను. ఎస్ ఒకసారి, నెవర్ హ్యాడ్ ఐ హ్యాడ్ ద ఆపర్చునిటీ టు విజిట్ ద స్నో క్లాడ్ మౌంటైన్స్ బిఫోర్. డార్జిలింగ్ అని అంటే మీకు ఏం గుర్తొస్తుంది? స్నో అన కదా, మౌంటైన్స్ మొత్తం మంచుతో కప్పబడిన కొండలు కనిపిస్తాయి అన కదా. సో ఇప్పుడు అంటాడు నెవర్ హ్యాడ్ ఐ హ్యాడ్ ద ఆపర్చునిటీ టు విజిట్ ద స్నో క్లాడ్ మౌంటైన్స్ బిఫోర్. దీనికంటే ముందు ఎప్పుడు కూడా ఇలా మంచుతో కప్పబడిన కొండలు చూసే, డార్జిలింగ్ని చూసే ఒక అవకాశం నాకు దొరకలేదు. ఓకేనా? నెవర్ హ్యాడ్ ఐ హ్యాడ్ ద ఆపర్చునిటీ, అవకాశం దొరకలేదు. ఇది ఒక ఆఫర్ అన్నట్టు ఫీల్ అవుతున్నాడు ఒక పర్సన్. ఓకేనా? సో ఫ్యామిలీ మెంబర్ అనమాట. ఈ పేరెంట్స్ అనుకున్నారు కాబట్టి ఫ్యామిలీ వెళ్తున్నా, ఒక సన్ అనుకోండి ఫీల్ అవుతున్నాడు. ఇలా ఇంతకుముందు ఎప్పుడు దొరికిన ఒక బెస్ట్ ఆఫర్ ఇది అని చెప్పేసి. సో 1 తర్వాత ఎస్ రావడంలో అస్సలు డౌట్ లేదు. ఒకసారి ఆగు, ట్రై చేద్దాం, పోయేదేముంది ఆరగడ. సో ఐ వాజ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. ఓకే, ప్లాన్ చేశాను, సో ఐ వాజ్ ఎక్సైటెడ్. ఇది చెప్పే ముందు నువ్వు చెప్పాలి, నాకు ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి ఆఫర్ రాలేదు, అందుకే నేను చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యా. సో ఎస్ఆర్ చెప్పడంలో చాలా లాజిక్ ఉంది అన్నారు, రైట్? ఎస్ఆర్ చెప్పడంలో లాజిక్ ఉంది. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆర్తో బిగిన్ చేయలేం, ఎస్తో ఆర్ వస్తే బాగుంటుంది. ఇప్పుడే చెప్పాం కదా, ఇప్పుడు చూసుకోండి, మనం డైరెక్ట్ ఆన్సర్ కూడా చేస్తాం అక్కడే. చదవండి ఒకసారి.
సో ఐ వాజ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. ఓకే, సో ఇలాంటి ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి నేను చాలా ఫీల్ అయ్యా ఎక్సైటెడ్గా ఎట్ ద డెసిషన్ ఆఫ్ విజిటింగ్ సచ్ అ హిల్లీ ప్లేస్. సో ఎస్ఆర్ సౌండ్స్ వెరీ మచ్ లాజికల్. ఓకే, సో ఒకసారి చదువుకుంటూ వెళ్దాం. ఎస్ఆర్ తర్వాత క్యూపీ కూడా సెట్ అయిపోతే అదే ఆన్సర్ అయిపోతుంది కూడా. రైట్, క్యూ చదివితే I along with my parents and younger brother got prepared in all sorts and started for railway station to avail the Darjeeling. ఓకే, డార్జిలింగ్కి వెళ్ళే ఒక ట్రైన్ని పట్టుకోవడానికి మేము ప్రిపేర్ అయిపోయాము అన్ని విధాలుగా. ఓకేనా, అన్ని ప్యాక్ చేసేసుకున్నాం. ఓకేనా, అంతా కూడా ఇల్లు అంతా లాక్ చేసేసుకున్నాం. ఓకేనా, ప్రాపర్ ప్లాన్ కూడా వేసుకున్నాం ఎక్కడెక్కడ ఏం చూడాలని చెప్పేసి. సో ఐ అలాంగ్ విత్ మై పేరెంట్స్ అండ్ యంగర్ బ్రదర్ గాట్ ప్రిపేర్డ్ ఇన్ ఆల్ సార్ట్స్ అండ్ స్టార్టెడ్ ఫర్ రైల్వే స్టేషన్. సో చూడండి, ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఫస్ట్ ఫీల్ అయ్యాడు. ఆ తర్వాత ఇది ఇలాంటివి ఎప్పుడు చూడలేదు కదా, దానికోసం అసలు వెళ్తున్నందుకు చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాడు. వెళ్తున్నాం అని చెప్పేసి ఆ తర్వాత అన్ని విధాలుగా ప్రిపేర్ అయిపోయి రైల్వే స్టేషన్కి బయలుదేరారు. ఓకేనా, ఆ తర్వాత రీచ్ ద స్టేషన్. మేము బయలుదేరిన తర్వాత స్టేషన్కి రీచ్ అయ్యాం అండ్ గాట్ ఇన్ టు స్లీపర్ క్లాస్. సో 100% క్యూ తర్వాతనే కీ రావాలి. స్టేషన్కి బయలుదేరాం, ఆ తర్వాత స్టేషన్కి వెళ్ళాం, ఆ తర్వాత స్లీపర్ క్లాస్ కంపార్ట్మెంట్లో కూర్చున్నాం. ఆ తర్వాత మై ఫాదర్ అరేంజ్డ్ ఫర్ రిజర్వేషన్ అడ్వాన్స్. ఆల్రెడీ స్లీపర్ క్లాస్ కోసం రిజర్వేషన్ డాడీ ఆల్రెడీ చేసేసారు. సో ఈ తర్వాత ఎండింగ్ స్టేట్మెంట్ 6 హ్యాపీ ఎండింగ్ ఆన్సర్ 2 అనమాట. Very good. Okay, let's move to next question 143. Video pass చేయండి, ట్రై చేయండి. కాన్ఫిడెన్స్ ప్లేస్ అ కీ రోల్ ఇన్ ఫుట్బాల్. ఓకే, ఫుట్బాల్ అనే గేమ్లో కాన్ఫిడెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాం. ఓకే, ఆప్షన్ చెక్ చేస్తే 2 times S, 1P, 1Q. సో ఒకసారి S కి ప్రిఫరెన్స్ ఉంది కాబట్టి ట్రై చేద్దాం. There are 2 kinds of confidence a player can have. ఓకే, కాన్ఫిడెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫుట్బాల్ అని చెప్పాం. అలాంటి 2 కాన్ఫిడెన్స్ ఉండాలి. 2 kinds ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నాయి, 2 కావాలి ప్రతి ఒక్క ప్లేయర్ అంటాం. ఓకే, సంవత్సరం ఎస్ బిగిన్ చేయొచ్చు. అండ్ ఎందుకు మనం దీన్ని కూడా ట్రై చేయాలి, పీక్యూ కూడా ఉన్నాయి కదా 2 కదా, సో అది కూడా ట్రై చేయాలి. చూద్దాం. కాన్ఫిడెన్స్ ప్లేస్ అ కీ రోల్ ఇన్ ఫుట్బాల్ అన్న టాపిక్ పెట్టచ్చా. ఇఫ్ అ ప్లేయర్ హెసిటేట్స్ ఎట్ అ కీ పాయింట్ ఇన్ అ ప్లే ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ఫెయిల్యూర్ ఫర్ దట్ ప్లేయర్. ఏదైనా కీ మూమెంట్ లో కనుక ఏం చెయ్యాలి అనే క్లారిటీ అనేది ప్లేయర్కి లేకపోతే, ఏం చేయాలి, ఒక బాల్ని హిట్ చేయాలా ఆర్ పాస్ చేయాలా క్లారిటీ లేదనుకోండి, ఇట్ విల్ రిజల్ట్ ఇన్ అ ఫెయిల్యూర్ ఫర్ దట్ ప్లేయర్. ఆ ప్లేయర్ నిజంగా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో హెజిటేషన్ ఉండకూడదు అని చెప్తాం. పీ కూడా చెప్పొచ్చు. కాన్ఫిడెన్స్ కావాలి, హెజిటేషన్ ఉండకూడదు. 1 తర్వాత పీ. ఓకే, ఒకసారి క్యూ కూడా ట్రై చేద్దాం. 1 must have confidence to not be intimidated. ఓకే, ఇంటిమిడేటెడ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఫ్రైటెండ్ ఆర్ గెట్ అఫ్రైడ్, ఫీల్ అఫ్రైడ్ ఆఫ్ సంథింగ్. ఓకే, ఒకసారి వినండి. 1 must have confidence to not be intimidated. ఓకే, ఇప్పుడు చూడండి, కాన్ఫిడెన్స్ అవసరం ఒక పర్సన్కి ఫుట్బాల్ ఆడాలని చెప్పిన తర్వాత డైరెక్ట్గా ఏ స్టేట్మెంట్ చెప్తే there are 2 kinds of confidence, 2 రకాల కాన్ఫిడెన్స్ ఉన్నాయి అని చెప్పిన తర్వాత ఈ పీక్యూ స్టేట్మెంట్స్ వస్తాయా, ఆర్ ఈ పీక్యూ అనే స్టేట్మెంట్స్ చెప్పేసిన తర్వాత 2 types of confidence చెప్పేసి 1, 2 ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ అని చెప్పడం జరుగుతుందా? లాజికల్ ఆలోచిస్తే 2 రఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇవి జనరల్ స్టేట్మెంట్స్. యాక్చువల్గా ఇది ఇక్కడ చెప్పిన 2 types ఆఫ్ కాన్ఫిడెన్స్ గురించి మాట్లాడే మ్యాటర్ ఇక్కడ లేదు. 2 kinds ఆఫ్ కాన్ఫిడెన్స్ లో ఫస్ట్ కైండ్ ఏంటి ఇక్కడ ఉంది చూడండి, ఫస్ట్ కైండ్. సెకండ్ కైండ్ ఏంటి డిస్కషన్ లేదు. ఈ 2 కూడా జనరల్ సెంటెన్సెస్ కదా. సో ఫస్ట్ ఈ 2 చెప్పిన తర్వాత డిస్కషన్ స్టార్ట్ చేసి ఫస్ట్ కైండ్ చెప్పాలి, కరెక్టా? ఎందుకంటే 2 types ఆఫ్ కాన్ఫిడెన్స్ అవసరం చెప్పేసి మళ్ళీ మనం జనరల్ స్టేట్మెంట్స్ మధ్యలో పెట్టలేము, డిస్కషన్ ని బ్రేక్ చేయలేము, కరెక్ట్ కదా? సో ఇది మీకు అర్థం కావాలి. బిగినింగ్ లో పీ అయినా రావాలి, క్యూ అయినా రావాలి. చెప్పండి, పీతో స్టార్ట్ చేద్దాం, క్యూతో. ఎస్తో అయితే బిగిన్ చేయకూడదు, ఇది లాజిక్. అయినా సో ఇప్పుడు పీతో బిగిన్ చేయాలా, క్యూతో బిగిన్ చేయాలా? సో ఇప్పుడు చూడండి, 1 must have confidence to not be intimidated. ఒక ఫుట్బాల్ ప్లేయర్కి భయం అనేది ఉండకూడదు. ఎందుకంటే ఫుట్బాల్ అనే స్పోర్ట్లో అపరెంట్ పైన అటాక్ చేయడం జరుగుతుంది, అపరెంట్ మన పైన అటాక్ కూడా చేస్తారు. అలా మనిషి భయపడకూడదు, ఇది ఫస్ట్ క్వాలిటీ. ఓకేనా? సో 1 must have confidence. ఇప్పుడే మనం మాట్లాడాం, కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్. సో కాన్ఫిడెన్స్ ఎందుకు ఇంపార్టెంట్? ఎందుకంటే భయం ఉండకూడదు కాబట్టి. భయం లేని ప్లేయర్ అయితే మాత్రమే ఆ పర్సన్ ఫుట్బాల్ ఆడగలడు. సో ఈ పాయింట్ అనేది మోస్ట్ పాసిబుల్ ఇక్కడ ఫిట్ అయిపోతుంది. దీని తర్వాత 1 తర్వాత క్యూ. ఆ తర్వాత ఇఫ్ అ ప్లేయర్ హెసిటేట్స్, ఒక జనరల్ స్టేట్మెంట్ ఇంకోటి, ఒక ప్లేయర్ కనుక ఎక్కడైనా హెసిటేషన్ కనుక క్రియేట్ అయితే మాత్రం అతను ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. క్యూ తర్వాత ఇప్పుడు చెప్పండి, ఎస్ సార్, దెర్ ఆర్ 2 kinds ఆఫ్ కాన్ఫిడెన్స్ అ ప్లేయర్ నీడ్స్ టు హ్యావ్, కెన్ హ్యావ్. 2 రకాల కాన్ఫిడెన్స్లు అయితే ఉంటాయి, ఉండాల్సినవి ఒక ప్లేయర్ దగ్గర. ఏంటవి? ద ఫస్ట్ కైండ్ ఇస్ కాల్డ్ ట్రేడ్ కాన్ఫిడెన్స్. ఫస్ట్ దాన్ని అంటాం మనం ట్రేడ్ కాన్ఫిడెన్స్. 100% ఎస్ రావాలి, ఎస్ తర్వాత ఆర్ రావాలి. ఓకేనా? సో ఎస్ఆర్ ఎండింగ్ లో రావాలి అండ్ క్యూతో బిగిన్ చేయాలి, ఆన్సర్ అయిపోతుంది క్యూపీఎస్ఆర్. ఓకే, ద ఫస్ట్ కైండ్ ఇస్ కాల్డ్ ట్రేడ్ కాన్ఫిడెన్స్. ట్రేడ్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటి? లాస్ట్ స్టేట్మెంట్ చదవండి.
Trade confidence is the belief a player has that he will be successful in the game before he even steps on the field. ఒక ఫీల్డ్లో ఏదైనా చెయ్యాలి అని చెప్పేసి కనుక బిలీవ్ చేస్తే, ట్రేడ్ కాన్ఫిడెన్స్ ఉన్న పర్సన్ ఎవరంటే ఒకటి ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నాడు అనుకోండి, ఆ బిజినెస్ ఈవెన్ స్టార్ట్ చేయక ముందే మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే ఈ బిజినెస్ నేను స్టార్ట్ చేస్తా అండ్ నేను 100% ఈ బిజినెస్ని రూల్ చేస్తా అండ్ సక్సెస్ఫుల్ అయిపోతా, అచీవ్ చేసేస్తా అని బిలీవ్ చేసే ఒక క్వాలిటీని అని అంటాం మనం ట్రేడ్ కాన్ఫిడెన్స్. ఏమంటాం మనం? ట్రేడ్ కాన్ఫిడెన్స్. అండ్ యూ గైస్ నీడ్ దిస్ ట్రేడ్ కాన్ఫిడెన్స్ ఆల్సో గైస్. Group 4 examination paper అవుతున్న మీరు even before entering the examination, so believe in yourself, believe in your mind that you can achieve this job, you can perform really well in the examination hall, you can do well and you will get this job also. So ఏదైనా స్టార్ట్ చేయక ముందే, జరగక ముందే నేను చేసేస్తా అని అనుకునే ఒక సాలిడ్ కాన్ఫిడెన్స్, ఇన్నర్ కాన్ఫిడెన్స్ మనం అంటాం ట్రేడ్ కాన్ఫిడెన్స్. సో ట్రేడ్ కాన్ఫిడెన్స్ ఉండడం ప్రతి ఒక్క ఫీల్డ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ఫీల్డ్, ఫుట్బాల్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వక ముందు, స్టెప్ అవ్వక ముందే నేను సక్సెస్ అయిపోతా, 100% నేను గెలిచి వస్తా అని అనుకున్న ఒక ట్రేడ్ కాన్ఫిడెన్స్ కావాలి. సో దట్స్ కరెక్ట్. సో ఎండింగ్లో 6 స్టేట్మెంట్ అనమాట. కంటిన్యూస్గా మ్యాచ్ అయిపోతుంది, ఆన్సర్ అయిపోయింది. ఆప్షన్ 3. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 144. When he was quite young, Lee Corbusier became interested in art. ఓకే, చాలా యంగ్గా ఉన్న ఏజ్లోనే లీ కార్బ్యూజర్ అనే పర్సన్ బికేమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆర్ట్. ఆర్ట్లో చాలా ఇంట్రెస్ట్ ఉందని గ్రహించాడు. అతనికి ఇంట్రెస్ట్ పుట్టింది దేనిపైన? ఆర్ట్ పైన. ఓకే, 1 తర్వాత ఏం చెప్పాలి? పీ స్టేట్మెంట్ ఉందా? ఉంది. ఎట్ ద ఏజ్ ఆఫ్ 19 అని స్టార్ట్ అవుతుంది. క్యూ స్టేట్మెంట్ ఉందా? ఉంది. బట్ ద బిల్డింగ్స్ విచ్ ఇంప్రెస్డ్ హిమ్. ఓకే చూడండి, ఆర్ట్లో ఇంట్రెస్ట్ వచ్చిందని చెప్పిన తర్వాత ఇమీడియట్గా క్యూ చెప్పేస్తే బట్ ద బిల్డింగ్ బట్ అని చెప్పేసి దట్ డజంట్ గివ్ మీ అ గుడ్ ఫీలింగ్ యాక్చువల్లీ. ఓకేనా, ఒక పాజిటివ్ వైబ్ లేదు. ఎందుకంటే ఇంతసేపట్లో మనం 1 స్టేట్మెంట్ చెప్పిన దాంట్లో బట్ ఎక్సెప్షన్ చెప్పేంత డీటెయిల్ డిస్కషన్ ఇంకా రాలే. అవునా, వీఆర్ స్టిల్ ఇన్ ద బిగినింగ్, రైట్? వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ స్టార్టింగ్ ద పారాగ్రాఫ్, రైట్? సో క్యూ అయితే రాదు, క్యూ అయితే 100% రాదు. అండ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 19 పీలో ఉందా వచ్చండి. ఎట్ ద ఏజ్ ఆఫ్ 13 అయితే నువ్వు చెప్పేటప్పుడు పీ కనుక ముందు చెప్తే అది రాంగ్. ఎందుకంటే 13 ఏజ్లో ఏం చేసాడో చెప్పిన తర్వాత 19 ఏజ్లో చెప్పాలి. దట్ ఈస్ హౌ ది ప్రాసెస్ విల్ బి ఎక్స్ప్లెయిన్, రైట్? So you'll tell me what happened at the age of 13 and you'll go on and telling me what happened at the age of 19 later on. So ఈ స్టేట్మెంట్ ఫస్ట్ రావాలి, ఆ తర్వాత 19 రావాలి. That's why P cannot come in the beginning. P beginning లో రాలేదు. ఇది ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్ అన్నమాట. లాజిక్స్ అర్థమవుతాయి కదా మీకు. ఒక డిస్కషన్ని మనము ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనే ఒక ఆర్డర్ ఉంటుంది, లాజికల్ ఆర్డర్. సో 100% 13 అనేది ముందు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో 2 ఆప్షన్స్ వెళ్ళిపోయాయి. సో మిగిలింది ఒకటే మనకి ఆర్తో బిగిన్ చేయాలి. సో మనం స్టార్ట్ చేద్దాం. ఆర్. At the age of 13, he went to an art school. ఆర్ట్ అంటే ఇష్టం ఉందని గ్రహించిన తర్వాత లీ కార్బ్యూజర్ ఒక ఆర్ట్ స్కూల్లో జాయిన్ అయ్యాడు 13 ఏజ్లో ఒక ఆర్ట్ స్కూల్లో జాయిన్ అయ్యాడు. ఓకేనా, ఆర్ వి గుడ్ విత్ దిస్? అబ్సల్యూట్లీ. ఓకే, సో లెట్స్ కంటిన్యూ దిస్. సో ఆర్ తర్వాత పీనా, ఆర్ తర్వాత క్యూనా డిసైడ్ చేస్తే 1 మార్క్ వస్తుంది. ఆర్ తర్వాత ఒకసారి పీ చదువుతాం. ఎట్ ద ఏజ్ ఆఫ్ 19 డైరెక్ట్గా. ఓకే, ఈ 13 తర్వాత 19 చెప్పేస్తే he traveled around Europe అని చెప్తున్నాం. ఓకే, 13 ఏజ్లో ఒక ఆర్ట్ స్కూల్లో జాయిన్ అయ్యాడు, 19 ఏజ్లో యూరప్ అంతా చుట్టేశాడు, తిరిగాడు. ఓకే, ఆర్టీ. ఆర్క్యూ ఎలా ఉందో చూద్దాం. ఎట్ ద ఏజ్ ఆఫ్ 13 he went to an art school. ఆ తర్వాత ఆర్ తర్వాత క్యూ చదివితే బట్ ద బిల్డింగ్స్ విచ్ ఇంప్రెస్డ్ హిమ్ మోస్ట్ వర్ దోస్ ఆఫ్ ద ఏన్షియంట్ గ్రీక్స్ ఇన్ ఏథెన్స్. ఓకే, గ్రీక్ ఏథెన్స్లో, గ్రీక్ అనే కంట్రీలో ఏథెన్స్ అనే సిటీలో ఓల్డ్ బిల్డింగ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో, ఏన్షియంట్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఏన్షియంట్ బిల్డింగ్స్ చాలా చాలా ఇంప్రెస్ చేశాయి, అట్రాక్ట్ చేశాయి ఈ పర్సన్ అని చెప్తున్నాం. ఓకేనా, సో ఆర్ట్ స్కూల్లో జాయిన్ అయ్యాడు, పాత బిల్డింగ్స్, పాత కన్స్ట్రక్షన్ చూసి చాలా ఇష్టపడేవాడు అని చెప్తే 100% ఆర్ తర్వాత క్యూ అయితే బాగుంది. ఓకేనా, సో ఆర్క్యూ తర్వాత ఎట్ ద ఏజ్ ఆఫ్ 19 ఏం జరిగింది చెప్పొచ్చు. అలా ఇంకోటి ఉంది రైట్, ఆర్క్యూపీ ఇంకోటి ఎస్ కూడా ఉంది కదా. ఎవ్రీవేర్ హీ వెంట్ హీ అడ్మైర్డ్ ద మ్యాగ్నిఫిషెంట్ బిల్డింగ్స్ ఆఫ్ ద పాస్ట్. ఇది కూడా బాగా ఉంది. ప్రతి చోట ఎక్కడైతే అతను వెళ్ళాడో ఆ ప్లేస్లో ఓల్డ్ బిల్డింగ్స్ చాలా అడ్మైర్ చేస్తూ ఉండేవాడు. సో ఫస్ట్ అయితే నువ్వు ఇష్టపడుతుంది చెప్పాలి. సో క్యూ తర్వాత రావాల్సింది ఎట్ ద ఏజ్ ఆఫ్ 19 ట్రావెల్డ్ అరౌండ్ యూరప్. ప్రతి చోట వెళ్ళేవాడు. ఆ తర్వాత ఎక్కడికైతే అతను వెళ్ళాడో యూరోప్ లో ప్రతి చోట వెళ్ళాడని చెప్పాను కదా. ఎవ్రీవేర్ హీ వెంట్, వెళ్ళిన ప్రతి చోట. యూరోప్ లో తిరిగాడు, యూరోప్ మొత్తం చుట్టేసాడని చెప్పాం. యూరోప్ లో వెళ్ళిన ప్రతి చోట
ప్రతి చోట కూడా దేన్ని ఇష్టపడేవాడు, దేన్ని చూసేవాడు. ఎవ్రీవేర్ హీ వెంట్ హీ అడ్మైర్డ్ ద మ్యాగ్నిఫిషెంట్ బిల్డింగ్స్ ఆఫ్ ద పాస్ట్. పాత కట్టడాలని, పాత బిల్డింగ్స్ని, ఓల్డ్ ఏన్షియంట్ బిల్డింగ్స్ని ఎక్కువగా ఇష్టపడి చూసేవాడు. సో ఈ యూరప్ మొత్తం తిరిగాడని చెప్పిన తర్వాత ఎవ్రీవేర్ హీ వెంట్, వెళ్ళిన ప్రతి చోట అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. సో ఇప్పుడు పి తర్వాత ఎస్ అయితే రావాలి. సో పిఎస్ బాగానే ఉంది. సో ఈ క్యూ స్టేట్మెంట్ మిడిల్లో పెట్టాలి. ఆన్సర్ అవుతుంది ఆర్క్యూపిఎస్. ఆఫ్టర్ హిస్ విజిట్ టు ఏథెన్స్, లీ కార్బ్యూజర్ డిసైడ్ టు బికమ్ an architect. ఓకే, ఏథెన్స్కి వచ్చిన తర్వాత లీ కార్బ్యూజర్ డిసైడ్ అయ్యాడు దట్ ఐ నీడ్ టు బికమ్ an architect. ఓకేనా? సో దట్ ఈస్ ఆన్సర్ గైస్. లెట్ us move to క్వశ్చన్ నెంబర్ 145 అండి. ఓకే, సో ఒకసారి వీడియో పాస్ చేయండి, ఆన్సర్ చేయండి, ట్రై చేయండి. రైట్, ఇట్స్ ఎర్లీ మార్నింగ్ ఇన్ ద డెజర్ట్. రైట్, ఇది ఎర్లీ మార్నింగ్ డెజర్ట్ అని చెప్పిన తర్వాత రెండు ఆప్షన్స్ ఉన్నాయి పీతో, ఒకటి క్యూ, ఒకటి ఎస్. ఒకసారి అన్ని చదువుకోవాల్సి వస్తుంది. మరి అలా పీ చదివేసేయండి. చీఫ్ ఒమార్ స్టెప్స్ అవుట్ ఆఫ్ హిస్ టెంట్ అండ్ పుల్స్ హిస్ లాంగ్ వూల్ కేప్ క్లోజ్లీ అరౌండ్ హిమ్. ఐడియస్, ఇట్స్ ఎర్లీ మార్నింగ్ ఇన్ ద డెజర్ట్. డెజర్ట్ లో ఒక ఎర్లీ మార్నింగ్ రోజున ఏం జరిగింది? ఏం ఆ పూట చీఫ్ ఒమర్ స్టెప్స్ అవుట్ ఆఫ్ హిస్ టెంట్. చీఫ్ ఒమర్ ఒక గ్రూప్ కి ఒక చీఫ్ పర్సన్, ఒక లీడర్ స్టెప్స్ అవుట్ ఆఫ్ హిస్ టెంట్, టెంట్ లోంచి బయటకు వచ్చాడు అండ్ పుల్స్ హిస్ లాంగ్ వూల్ కేప్ క్లోజ్లీ అరౌండ్ హిమ్. ఓకేనా, ఒక లాంగ్ వూల్ కేప్ అయితే చుట్టుకొని ఉన్నాడు, దాన్ని పుల్ చేశాడు. ఓకే రైట్, చీఫ్ ఒమర్ అనే పర్సన్ బయటికి రావడం అనేది ఫస్ట్ స్టెప్. పి సరే, రెండు సార్లు ఉంది. క్యూలో ఉంది ద మార్నింగ్ ఇస్ కోల్డ్. ఓకేనా, ఇట్స్ ఎర్లీ మార్నింగ్ ఇన్ ద డెజర్ట్ అని చెప్పాం అండ్ మార్నింగ్ చాలా చల్లగా ఉందని చెప్పాం. ఓకే, క్యూ తర్వాత పి కూడా ఉంది. సో అలా ఉంది. ఓకే, అలా ఉంచుదాం. ఎస్ ఉంది, ఇంకోటి ఎస్. ఎవ్రీవన్ ఈస్ గెటింగ్ అప్ ఎర్లీ ఫర్ ద నోమాడ్స్ ఆర్ గోయింగ్. చూడండి ఇక్కడ, ఫర్ ద నోమాడ్స్ ఆర్ గోయింగ్, ఆర్ అనేది ఓకే, ఆర్ కాదు, ఆర్ గోయింగ్ టు మూవ్ దేర్ క్యాంప్. అదర్ టుడే ఎవ్రీవన్ విల్ మూవ్ విత్ యానిమల్స్ టు ఫైండ్ న్యూ పాస్చర్స్. ఓకే, సో ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. దీన్ని మనం ఎలా చేయాలి ఒకసారి చూసుకుంటే ఆప్షన్స్ లో 2 టైమ్స్ పి, ఒక క్యూ, ఒక ఎస్ ఉంది కదా. ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ PQSR, సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఇక్కడ పి దగ్గర వచ్చేది PQRS అనిపిస్తుంది. అంటే PQRS అంటే ఇవ్వబడిన అరేంజ్మెంట్ అనమాట. సో ఒకసారి చూడండి, మన టాపిక్ నేమే యాక్చువల్గా సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అండి. ఏమంటాం? సెంటెన్స్ రీఅరేంజ్మెంట్. సో ఒకటి ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, when you are solving the questions of sentence rearrangement kind, if you ever find one option in which the given arrangement itself is given as an option, ఇవ్వబడిన ఈ అరేంజ్మెంట్ ఒక ఆప్షన్ కనుక ఇవ్వబడింది, PQRS అరేంజ్మెంట్ ఆప్షన్ లో కూడా మీకు కనిపిస్తుంది PQRS. that simply means that you don't have to rearrange if this order is correct. If the given order is correct, you don't have to rearrange. ఇవ్వబడిన అరేంజ్మెంట్ కరెక్ట్ అయితే నువ్వు రీఅరేంజ్ చేయకు. ఒకవేళ ఇవ్వబడిన అరేంజ్మెంట్ రాంగ్ అయితే అప్పుడు నువ్వు రీఅరేంజ్ చేయి. ఒకసారి మనం PQRS చదవాలి, గుర్తుపెట్టుకోండి. లెట్స్ సే క్వశ్చన్ ఇస్ గివెన్ విత్ సెంటెన్సెస్ ABCD. ఓకే, ఆప్షన్స్ లో కూడా లెట్స్ సే యు ఆర్ ఏబుల్ టు ఫైండ్ an option containing ABCD. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ABCD అనే ఆర్డర్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేయాలి. ఒకవేళ ABCD చదివితే బాగాలేకపోతే రీఅరేంజ్ చేయాలి. ఒకసారి మనం PQRS చదవాలి. ప్రాసెస్ అర్థమైంది కదా. సో లెట్స్ స్టార్ట్. ఈ చిన్న చిన్న ట్రిక్స్ అన్ని కూడా, టెక్నిక్స్ అన్ని కూడా మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు ఈ వీడియోస్లో ఎప్పుడూ జరుగుతుంది. దట్ ఈస్ ది బెస్ట్ అవుట్కమ్ ఆఫ్ మేకింగ్ దీస్ వీడియోస్. ఓకే, సో చాలా యూస్ఫుల్ అన్నమాట వీడియోస్. సో మంచిగా నేర్చుకోండి అండ్ షేర్ చేయండి. రైట్, సో ఇప్పుడు చూడండి, PQRS అయితే ఇట్స్ ఎర్లీ మార్నింగ్ ఇన్ ద డెజర్ట్, చీఫ్ ఒమర్ స్టెప్స్ అవుట్ ఆఫ్ హిస్ టెంట్, చదువుకుంటారు, అండ్ పుల్స్ హిస్ లాంగ్ వూల్ కేప్ క్లోజ్లీ అరౌండ్ హిమ్. ఇది బిగినింగ్ లో వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే మనం ఒక పర్సన్ నేమ్ గురించి మాట్లాడుతాం. ఓకే, చీఫ్ ఒమర్ అనే పర్సన్ ఆ మార్నింగ్ డెజర్ట్ లో అతని టెంట్ నుంచి బయటకు వచ్చాడు. ఓకే, మార్నింగ్ ఇస్ కోల్డ్, మార్నింగ్ చాలా చల్లగా ఉండింది. ఓకే, హీ హియర్స్ వాయిసెస్ ఇన్ ద టెంట్. అతను వాయిస్ చుట్టూ ఉన్న టెంట్స్ లో వాయిసెస్ మనుషులు మాట్లాడుకోవడం విన్నాడు. ఓకే, ఎవ్రీవన్ ఈస్ గెటింగ్ అప్ ఎర్లీ, ప్రతి ఒక్కరు కూడా చాలా ముందే అర్లీగా లేస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు. చూసాడు కదా, అందరూ తొందరగా లేస్తున్నారు అర్థమైంది. ఫర్ అంటే మీనింగ్ ఇక్కడ because so further to meaning because వస్తుంది, because the nomads are going to move their camp. nomads అంటే సంచారకులు. ఓకేనా, సో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి ఫుడ్ కోసమో వృత్తి కోసం వెళ్తే వాళ్ళంతా మనం nomads అని. are going to move their camp. ఓకే, ఇక్కడ నుంచి క్యాంప్ షిఫ్ట్ చేసి వేరే దగ్గరికి వెళ్ళాలని డిసైడ్ అయ్యారు. టుడే ఎవ్రీవన్ విల్ మూవ్ విత్ ది యానిమల్స్ టు ఫైండ్ న్యూ పాస్చర్స్. ఓకే రైట్, కొత్త గడ్డి కోసము ఈ యానిమల్స్ ని తీసుకొని అందరూ కూడా వేరే ప్లేస్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఇచ్చిన ఈ సీక్వెన్స్ బాగుందా బాగా? ఒక పర్సన్ ఇంట్రొడక్షన్ వచ్చింది, చీఫ్ లేచాడు చాలా కోల్డ్ మార్నింగ్ నా. ఓకేనా, హీ హియర్స్ వాయిసెస్ ఇన్ ద టెంట్స్,
చుట్టూ ఉన్న వాయిసెస్లో అదే ఫైవ్స్లో అదే టెంట్లో కావచ్చు, చుట్టూ ఉన్న టెంట్స్లో కావచ్చు వాయిసెస్ ఉన్నాడు, అందరు లేచిన అర్థమైంది. ఎవ్రీవన్ ఈస్ గెటింగ్ అప్ అర్లీ, అందరూ కూడా ముందే లేస్తాను చూశాడు. బికాస్ ఎందుకు లేస్తారు అందరంటే నో మ్యాట్స్ ఆర్ గోయింగ్ టు మూవ్ దేర్ క్యామ్ని మూవ్ చేద్దామని అనుకుంటారు కాబట్టి పొద్దున్నే లేచారు అందరూ. ఓకే, బట్ టుడే ఎవ్రీవన్ విల్ మూవ్ అని అంటున్నాం. సో పీక్యూఆర్ఎస్ అరేంజ్మెంట్ ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి దాన్ని రీఅరేంజ్ చేయాల్సిన అవసరం అసలు లేదండి. సో దట్ ఈస్ ది ఆన్సర్. సో ఎప్పుడైనా కూడా ఇచ్చిన ఆప్షన్స్లో కనుక ఆల్రెడీ ఇచ్చిన అరేంజ్మెంట్ ఉంటే మీరు ప్రాపర్గా అది ఒకసారి చదివేసి చూడండి. నీట్గా ఉంటే దాన్ని రీఅరేంజ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇఫ్ దేర్ ఇస్ అ ప్రాబ్లమ్ యూ నీడ్ టు రీఅరేంజ్ ఇట్. ఓకే, సో లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 146. ట్రై చేయండి 146. వీడియో పాస్ చేయండి, ఆన్సర్ ఏమొస్తుంది చూడండి ఒకసారి. రైట్, సో I was in awe of Einstein and hesitated before approaching him about some ideas I had been working on. So చూడండి, మీరు ఈ క్వశ్చన్ ఫస్ట్ డే చదువుకొని అనాలిసిస్ చేయకపోతే నా ఎక్స్ప్లెనేషన్ క్యాచప్ చేయడం కొంచెం ఇబ్బంది అవ్వచ్చు, స్పీడ్ ఉండొచ్చు. ఒకసారి ఓన్గా చదువుకున్నాను, ఆ తర్వాత ట్రై చేసిన తర్వాత వినండి. సో ఐ వాజ్ ఇన్ ఆ ఆఫ్ ఐన్స్టీన్. ఆ అంటే ఎవరైనా చాలా ఎక్కువగా అడ్మైర్ చేయడం. ఓకేనా, ఐన్స్టీన్ అంటే నాకు చాలా చాలా పిచ్చి ఉండేది. ఓకేనా, సో ఐ వాజ్ ఇన్ ఆ ఆఫ్ ఐన్స్టీన్ అండ్ హెసిటేటెడ్ బిఫోర్ అప్రోచింగ్ హిమ్ అబౌట్ సమ్ ఐడియాస్ ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఆన్. సో నేను పనిచేసే ఏవైతే ఐడియాస్ నా దగ్గర ఉన్నాయో, కొన్ని ఇన్వెన్షన్స్ నేను చేశానో వాటిని ఐన్స్టీన్కి చెప్పాలని అనుకుంటే అప్రోచ్ అవ్వడానికి నాకు చాలా హెసిటేషన్ అనిపించింది. ఓకేనా, ఎందుకంటే అతను నేను ఒక రోల్ మోడల్గా ఫీల్ అవుతాను కాబట్టి. ఓకే కేసు 1 తర్వాత ఏ స్టేట్మెంట్ రావాలి. ఆప్షన్స్ చెక్ చేసుకుంటే 2 times Q 1P 1S. Q కు ప్రిఫరెన్స్ ఇవ్వండి. When I finally knocked on his door, a gentle voice said, "Come." ఫైనల్గా నేను డిసైడ్ అయిపోయి మీట్ అవ్వాలనుకున్నప్పుడు అతను డోర్ దగ్గరికి వెళ్ళి నాక్ చేసినప్పుడు ఒక వాయిస్ వినిపించింది, కమ్ రా లోపలికి అని చెప్పేసి. ఓకే, సో ఫస్ట్ హెసిటేట్ అయ్యాడు, ఆ తర్వాత ఫైనల్గా వెళ్ళిపోయాడు. when I finally knocked. ఓకేనా, ఫైనల్గా వెళ్ళిపోయాడు అని చెప్పి చెప్తాం. క్యూ రావచ్చు. ఓకేనా, సో క్యూతో ఆన్సర్ వస్తుందో చూద్దాం ఒకసారి. ఓకే, క్యూ ఫైనల్గా వెళ్ళిపోయాడు, డోర్ నాక్ చేసి చెప్తున్నాం. ఓకే, క్యూ తర్వాత ఉన్న ఆప్షన్స్ ఉన్నాయి పిఆర్ అని చెప్పేసి ట్రై చేద్దాం ఒకసారి. పి చెప్తే ఐ ఎంటర్డ్ హిస్ ఆఫీస్, నాక్ చేసా రమ్మన్నాడు. ఐ ఎంటర్డ్ హిస్ ఆఫీస్ అండ్ ఫౌండ్ హిమ్ సీటెడ్ ఎట్ affable. affable అంటే చాలా ఫ్రెండ్లీగా అతను కూర్చొని ఉండడం చూసా. affable అంటే ఫ్రెండ్లీ. క్యాలిక్యులేటింగ్ అండ్ స్మోకింగ్ హిస్ పైప్, ఏదో క్యాలిక్యులేట్ చేసుకున్నాడు అండ్ ఒక సైడ్ నుంచి ఏదో తాగుతున్నాడు, స్మోకింగ్ పైప్, కుక్క తాగుతున్నాడు. ఓకేనా, సో క్యూ తర్వాత పి చెప్పొచ్చు, నో ప్రాబ్లం. క్యూ తర్వాత ఆర్. ద సింగిల్ వర్డ్ వాజ్ బోత్ అ వెల్కమ్ అండ్ అ క్వశ్చన్. గైస్ ఇప్పుడు వినండి, what was the single word? Single word was both a welcome and a question. ఆ ఒక్క మాట అతను అన్నది అది నాకు ఒక వెల్కమ్ లాగా అనిపించింది అండ్ ఒక క్వశ్చన్ లాగా కూడా అనిపించింది. అంటే ఏ మాట? ఐన్స్టీన్ అన్న ఒక్క మాట, ఇక్కడ మీకు హైలైట్ చేసి చూపించిన మాట కమ్ అనే మాట అతన్ని వెల్కమ్ చేసినట్టు అనిపించింది ఐన్స్టీన్. ఓకేనా, సో ఇక్కడ మీకు అర్థం కావాల్సింది క్యూ స్టేట్మెంట్ తర్వాత ఇమీడియట్ రెఫరెన్స్ ఉన్న స్టేట్మెంట్ ఆర్. ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది అవునా కదా. సో క్యూఆర్ కంటిన్యూషన్ రావాలి. మీకు ఒక్కసారి ఆప్షన్స్ చెక్ చేసుకుంటే క్యూఆర్ పక్క రెండింటిలో ఉన్నాయి చూడండి ఒకసారి, మీకు అర్థమైపోతుంది. ఓకేనా, క్యూ తర్వాత ఆర్ రావడం ఒక మ్యాండేటరీ పేరు అనమాట. సో క్యూఆర్ మధ్యలో ఇక్కడ పి వచ్చింది తీసేయవచ్చు. ఓకేనా, క్యూఆర్ పక్క ఉన్నాయి ఇది ఉంచవచ్చు. ఇక్కడ క్యూఆర్ లేదు ఆర్క్యూ ఉంది తీసేయచ్చు. అర్థమైందా మీకు? ఏదో ఒక లాజిక్ దొరుకుతుంది అనమాట మీకు. సో ఇప్పుడు క్యూతో బిగిన్ చేసి ఆర్ ఇమీడియట్గా చెప్పడం లాజిక్ ఉంది. ఒకసారి మనం ఆల్రెడీ ఇది చేస్తున్నాం కాబట్టి మనం ట్రై చేద్దాం, బాగుందా బాగాలేదా, లేకపోతే ఇదేదో ట్రై చేయాల్సి వస్తుంది. ఒకవేళ టైం వేస్ట్ అవుతుంది, ఇది ఒకవేళ రాంగ్ అయింది చూద్దాం. When I finally knocked on his door, a gentle voice said, "Come." Okay, the single word was both a welcome and a question. Okay, ఒక మాట ఒక వెల్కమ్ లాగా అనిపించింది, క్వశ్చన్ లా కూడా అనిపించింది. క్యూ ఆ తర్వాత ఆర్ ఆ తర్వాత పి చదివితే ఐ ఎంటర్డ్ హిస్ ఆఫీస్. ఓకే, రమ్మన్నాక ఆ మాట విన్నాక నేను లోపలికి వెళ్ళాను చూడండి. ఓకేనా, ఐ ఎంటర్డ్ హిస్ ఆఫీస్, రమ్మన్నాక వెళ్ళా అండ్ ఫౌండ్ హిమ్ సీటెడ్, మంచిగా ఫ్రెండ్లీగా కూర్చోటం అనిపించింది అండ్ క్యారియర్ చేసుకున్నాడు, స్మోక్ చేస్తున్నట్టు అనిపించాడు. అది మీకు అట్మాస్ఫియర్ ఎలా ఉందో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో క్యూఆర్ తర్వాత పి బాగానే ఉంది. పి తర్వాత ఎస్ఆర్. Dressed in well-fitting clothes, his hair characteristically aubrey, he smiled a warm welcome. Okay, సో అతను చేసుకున్న పనిలోంచి ఒకసారి ఇలా చూసి ఓకే ఎలా డ్రెస్ వేస్తున్నాడు, ఫిట్టింగ్ క్లోత్స్, మంచి టైట్గా ఉన్న క్లాత్స్ వేస్తున్నాడు అండ్ అతని హెయిర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది రైట్, కొంచెం వెరైటీగా ఆరీ హెయిర్ స్టైల్ చూసారు. సేమ్ హిస్ హెయిర్ క్యారెక్టరిస్టిక్లీ ఆరీ డిఫరెంట్ హెయిర్ స్టైల్. హి స్మైల్డ్ అ వార్మ్ వెల్కమ్, ఒక వార్మ్ వెల్కమ్ తోటి స్మైల్ ఇచ్చాడు అంటాం. ఓకేనా, లోపలికి వచ్చిన వెంటనే. సో 100% పి తర్వాత లాస్ట్లో ఎస్ అయితే రావచ్చు. సో ఎలాంటి ప్రాబ్లం లేదు మనం తీసుకున్న ఆప్షన్లో. సో QRPS is 100% కరెక్ట్. సో పీని మనం బిగినింగ్ లో పెట్టలేము. ఓకేనా, సో ఇది చెప్పాలి అంటే ముందు ఇది చెప్పేసిన తర్వాత చెప్పాలి. ఈ వర్డ్ గురించి QR గురించి రావాల్సింది. సో పీ గురించి దిస్ ఇస్ రాంగ్. అండర్స్టాండ్ నౌ? వెల్ లెట్స్ మూవ్ టు our next question.
I hope you are getting the right answers, guys. Right? That's what it is all about. You have to get the answers, not me. So మీరు ఎక్కువగా ట్రై చేస్తుండండి, and it's all about getting right answers. Don't forget that. That's what is supposed to happen at the end of the day. So చూడండి 1-6 స్టేషనరీ PQRS. ఇక్కడ ఆప్షన్స్ లో PQRS ఉంది చూడండి ఒకసారి. లేదు ఓకేనా, రీఅరేంజ్ అయితే పక్కా చేయాలి. సో స్టార్ట్ చేద్దామా? చూస్తే ఆప్షన్స్ లో అన్ని చూడండి ఒకసారి P, ఒకసారి Q, ఒకసారి R, ఒకసారి S. సరే ట్రై చేద్దాం. Aman should give the same care to himself that he gives to his car. Aman అతని కార్కి ఎంతైతే కేర్ చూపిస్తాడో, ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తాడో, అతను కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి. అంటే కార్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు మనిషి, అతను ఎవరు ఇచ్చుకోవట్లేదు అని చెప్పి. సరే 1 తర్వాత P పెట్టొచ్చా? అండ్ సూనర్ ఆర్ లేటర్ దేర్ కమ్స్. గైస్ ఏం చెప్పామని అప్పుడే మనం అండ్ అనే కండిషన్ పెడతాం. వీఆర్ స్టిల్ ఇన్ ద బిగినింగ్, వీ హావ్ జస్ట్ స్టార్టెడ్ ది రీడింగ్ కాంప్రిహెన్షన్ ఆఫ్ ది a little passage, right? So ఇప్పుడే బిగిన్ చేస్తాం కాబట్టి we need to properly introduce what's going to be discussed in the passage. So మనకి ఇంట్రొడక్షన్ లో అయితే అండ్ అప్పుడే రాదు, ఓకేనా, కండిషన్. సో P మనం ఎలిమినేట్ చేసేయచ్చు. Q ట్రై చేద్దాం. Q every day tens of thousands of men are trying to work when their bodies and minds are in need of repair. ఓకే, ఇప్పుడే చెప్పాం అమన్ కేర్ తీసుకోవాలని అతనిపై అతని కార్ కంటే ఎక్కువ, కార్ని చూసుకున్నంతకంటే ఎక్కువ అతని గురించి ఆలోచించుకోవాలని చెప్పి ఇమీడియట్ గా tens and thousands of men are trying to work. చాలా మంది పని చేస్తున్నారు with their bodies and minds are in need of repair. చాలా మంది మనుషులు వాళ్ళ మైండ్ అండ్ హార్ట్, బాడీ యాక్చువల్లీ మైండ్ అండ్ బాడీ రిపేర్ అవసరం ఉన్నా కూడా పనులు చేసుకుంటూ వెళ్తుందని చెప్పడం లాజికలీ మ్యాచ్ అవుతుందా? సమ్ వాట్. వి కాంట్ డైరెక్ట్లీ సే దిస్ వోంట్ వర్క్, బట్ ఇట్ మే వర్క్, ఛాన్సెస్ ఉన్నాయి. క్యూ అలా ఉంచండి. బెస్ట్ వన్ కావాలి, బెస్ట్ వన్. ఆర్ ఫర్ వరీ pulls down the mind and fatigue pulls down the body. See, 1 తర్వాత R వచ్చే ఛాన్స్ లేదు. ఫర్ అంటే ఇక్కడ మళ్ళా మీనింగ్ బికాస్, ఓకేనా, కోఆర్డినేటింగ్ కండిషన్. బికాస్ worry అనేది మైండ్ ని ఖరాబ్ చేస్తుంది అండ్ ఫటీగ్ అంటే టైర్డ్నెస్ పుల్స్ డౌన్ ద బాడీ. ఫటీగ్ అనేది టైర్డ్నెస్ అనేది బాడీని ఖరాబ్ చేస్తుంది. ఓకే, సో ఈ స్టేట్మెంట్ 1 తర్వాత ఇమీడియట్ R రాదు. సో ఒకసారి ఎస్కోవడం ట్రై చేద్దాం. He does not try to drive his car when there is something wrong with it. He has to put it in order. సో వినండి, అమన్ అనే పర్సన్ నుంచి మనం మాట్లాడాము. అమన్ అనే నౌన్ రిప్లేస్ చేస్తున్నాం మనము హీ అనే ప్రొనౌన్ తోటి. సో అమన్ అనే పర్సన్ హీ డస్ నాట్ ట్రై టు డ్రైవ్ హిస్ కార్ వెన్ దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ విత్ ఇట్. హీ హ్యాస్ టు పుట్ ఇట్ ఇన్ ఆర్డర్. మీనింగ్ ఏంటి అంటే అమన్ అతని కార్కి ఇచ్చే ఇంపార్టెన్స్ అతనికి ఇచ్చుకోవాలి. అతని కార్ ఎప్పుడైనా కనుక డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా కూడా ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే అతను కనిపిస్తే అతను వెంటనే దాన్ని రిపేర్ ఇచ్చేస్తాడు. ఆలోచించండి, అతను అని చెప్పేసి అసలు అతను ఆ పర్సన్ యొక్క క్యారెక్టర్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కార్ డ్రైవ్ చేసినప్పుడు ఇలా కేర్ తీసుకుంటాడు అని చెప్పేసి. సో 1 తర్వాత S వచ్చే ఛాన్స్ ఉంది. ఒకసారి ట్రై చేద్దాం. SQPR, ఓకేనా, ట్రై చేద్దాం. S తర్వాత Q చదివితే ఎవ్రీ డే 10, ఇది చెప్పాం కదా, ఎప్పుడైనా కార్కి ప్రాబ్లం వస్తే వెంటనే రిపేర్ షాప్ తీసుకెళ్తాడు. దాన్ని he will put it in order first and then he will drive again. ఫస్ట్ దాన్ని రిపేర్ చేయించుకుని ఆ తర్వాత నడుపుతాడు. ఓకే, ఇప్పుడు వినండి, ఈ S తర్వాత ఒకసారి Q చదివితే every day tens and thousands of men are trying to work when their bodies and minds are in need of it. సిమిలర్గా చాలా మంది మనుషులు వాళ్ళ మైండ్కి అండ్ వాళ్ళ బాడీకి రిపేర్ అవసరమైనా కూడా ఆ రిపేర్ ఇవ్వకుండా డైలీ పనికి పోతున్నారు. బాడీ టైర్డ్గా ఉంటుంది, అయినా పనికి పోతారు. మైండ్ స్ట్రెస్లో ఉంటుంది, వర్రీస్లో ఉంటుంది, ఫుల్ డిప్రెషన్, అయినా పనికి పోతారు. ఇది చాలా చాలా రాంగ్. ఒక కారే కనుక ట్రబుల్లో ఉంటే నువ్వు దాన్ని నడుపుకుంటూ పోతే యాక్సిడెంట్స్ అవుతాయి. అవునా కాదా? నీ లైఫ్ డేంజర్ ఉంటుంది. అలానే నీ మైండ్ అండ్ బాడీ కూడా ఎప్పుడైనా రిపేర్లో ఉన్నట్టు నీకు అనిపిస్తే నువ్వు అలా కంటిన్యూ చేయడం అనేది కరెక్ట్ కాదు, డేంజర్ అనమాట. ఓకే, సో ప్రాపర్ డిస్కషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. అవునా, ఎస్ రావాలి, ఎస్ తర్వాత క్యూ రావాలి. ఇది నా ఇంటెలిజెన్స్ అంటే ప్రాపర్గా. సో SQ బాగుంది. SQ తర్వాత P అండ్ సూనర్ ఆర్ లేటర్ దేర్ కమ్స్ అ కంప్లీట్ బ్రేక్ డౌన్. ఓకే, SQ తర్వాత P చెప్పాము అనుకోండి అండ్ సూనర్ ఆర్ లేటర్ దేర్ కమ్స్ అ కంప్లీట్ బ్రేక్ డౌన్. ఓకే, ఇప్పుడు చూడండి SQP. ఓకే రైట్. ఆ తర్వాత మనం రీజన్ చెప్తున్నాం ఫర్ అంటే బికాస్. ఓకే, చూడండి ఒకసారి SQ తర్వాత P అండ్ సూనర్ ఆర్ లేటర్ దేర్ కమ్స్ అ కంప్లీట్ బ్రేక్ డౌన్. ఎందుకు మనం చెప్తున్నాం ఒకసారి చూడండి. Q చదువుతాం వల్ల every day tens and thousands of men are trying to work when their bodies and minds are in need of repair. రిపేర్ అవసరం ఉన్నా కూడా మనుషులు వర్క్ చేయడానికి వెళ్తున్నారు. అండ్ దానివల్ల ఏమవుతుందంటే సూనర్ ఆర్ లేటర్ దేర్ కమ్స్ అ కంప్లీట్ రిటర్న్. దానివల్ల కంప్లీట్ ఫెయిల్యూర్ జరిగే సిచ్యువేషన్ కూడా వస్తుంది. అంటే మీనింగ్ మనుషులు కంప్లీట్గా చనిపోయే స్టేజ్ కూడా వస్తుంది. ఓకే, సో బ్రెయిన్కి అవసరమైనప్పుడు కొంచెం రిపేర్ టైం ఇవ్వాలి, రిలాక్సేషన్ కోసం. బాడీకి కూడా టైర్డ్నెస్ ఉంటే రిలాక్సేషన్ కొంచెం టైం ఇవ్వాలి. అవునా, సో కంప్లీట్ బ్రేక్ డౌన్ వస్తుంది, కార్ కంప్లీట్గా ఆగిపోయినట్టే.
రైట్, కంప్లీట్గా ఫెయిల్యూర్ అంటే. సో ఇప్పుడు చెప్పండి ఫర్ ఎందుకంటే ఎలా అవుతుంది కంప్లీట్ బ్రేక్ డౌన్? వర్రీ పుల్స్ డౌన్ ద మైండ్. ఇది మీరు కావాలంటారని కొటేషన్ని స్టేటస్లో పెట్టుకోవచ్చు. బెస్ట్ స్టేట్మెంట్ అనమాట. వర్రీ పుల్స్ డౌన్ ద మైండ్ అండ్ ఫటిగ్ పుల్స్ డౌన్ ద బాడీ. గుర్తుపెట్టుకోండి, వర్రీ అనేది మైండ్ని ఖరాబ్ చేస్తుంది. వర్రీస్ ఎప్పుడు ఉండకూడదు లైఫ్లో. దేని గురించి ఎప్పుడు ఎక్కువ ఆలోచించకూడదు. ఫ్యూచర్లో ఏం జరుగుతుంది, నీ భవిష్యత్ ఏంటి, నీ లైఫ్ ఏమవబోతుంది, లైఫ్ ఎలా ఉండబోతుంది, నా లైఫ్ బాగుండాలని కోరిక ఉండొచ్చు. బట్ ఫ్యూచర్ గురించి ఉన్న ఒక వరీ ఏదైతే ఉందో, పాస్ట్ జరిగిన ఇష్యూస్ గురించి ఏదైతే వరీ ఉందో, వర్రీ పుల్స్ డౌన్ ద మైండ్. స్టేటస్ పెట్టుకోవచ్చాను, వర్రీ పుల్స్ డౌన్ ద మైండ్ అంటే వరీ అనేది మైండ్ని ఖరాబ్ చేస్తుంది. ఫెటిగ్ బాడీ టైర్డ్నెస్. ఫెటిగ్ అనేది పుల్స్ డౌన్ ద బాడీని ఖరాబ్ చేస్తుంది, హెల్త్ని ఖరాబ్ చేస్తుంది. టైర్డ్నెస్, ఓకేనా, మైండ్ని ఖరాబ్ చేస్తుంది వరీ. బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇది మనం రీజన్ చెప్తున్నాం. ఓకే, సోనర్ అంటే కంప్లీట్ బ్రేక్ డౌన్ దేని వల్ల వస్తుంది అంటే ఈ రీజన్ వల్ల. ఆ తర్వాత 6 మ్యాన్ షుడ్ రియలైజ్ అవ్వాలి దట్ మోస్ట్ వరీ అండ్ ఫటిగ్ కెన్ బి ప్రివెంటెడ్. చాలా వరకు వరీస్ని అండ్ టైర్డ్నెస్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. కొంచెం టైం తీసుకున్నారు, కొంచెం టైం ఇవ్వండి, కేర్ తీసుకోండి. మీ పైన మీరు కేర్ తీసుకుంటే ఎవరు తీసుకుంటారు? దాట్స్ కరెక్ట్. సో SQPR చెప్పడంలో 100% లాజిక్ ఉంది. దిస్ ఈస్ ది ప్రాపర్ ఆర్డర్ కేస్. SQPR. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 148. ఓకే, సో ట్రీస్ హ్యావ్ మెనీ యూసెస్. ఓకే గైస్, కొంచెం రిలాక్స్ ఫీల్ అవ్వచ్చు, ఎందుకంటే ఒక తెలిసిన డిస్కషన్ స్టార్ట్ అవుతుంది ట్రీస్ అని చెప్పేసి. ట్రీస్ నుంచి చాలా యూజెస్ ఉన్నాయి. ఓకే, ఒక రెలవెన్స్ ఉన్న డిస్కషన్ అయినా లేకపోతే బాగా ఎక్కువ ఇండెన్స్ ఉన్న డిస్కషన్ అయితే మనకు జరుగుతుంది. ఇక్కడ మనకు తెలిసింది అనమాట ట్రీస్ గురించి డిస్కషన్. ట్రీస్ హ్యావ్ మెనీ యూసెస్. ఓకే, ట్రీస్ నుంచి చాలా యూజెస్ ఉన్నాయి అని చెప్పిన తర్వాత 2 సార్లు ఏమన్నా రిపిటేషన్ లేదు. PQRS. సో డిసైడ్ చేయండి ఫస్ట్ స్టేట్మెంట్ ఏమొస్తుంది. చదవండి. P దే గివ్ us ఫ్రూట్. ఓకే, ఇక్కడ ట్రీస్ అని చెప్పావు కాబట్టి నౌన్ రిప్లేస్ చేస్తున్నావు. ట్రీస్ అనే ప్లూరల్ నౌన్ ని ఒక ప్లూరల్ ప్రొనౌన్ తోటి, ఆ ప్లూరల్ ప్రొనౌన్ దే. బాగుంది. దే గివ్ us ఫ్రూట్. ట్రీస్ ఫ్రూట్ ఇస్తాయి. వుడ్ కలపనిస్తాయి. గమ్ ఇస్తుంది. ఆయిల్ కూడా ఇస్తాయి. మెడిసిన్స్ ఇస్తాయి. స్పైసెస్ కూడా చెట్ల నుంచి వస్తాయి. ఇన్ని ఇస్తాయి ట్రీసెస్. ఇన్ని యూజెస్ ఉన్నాయి. ఓకే, 1 తర్వాత P పెట్టడంలో ఎట్లాంటి ప్రాబ్లం లేదు. PQRS అనే అరేంజ్మెంట్ కూడా ఉంది. మనం ట్రై చేద్దాం, అలా ఉంచండి. ఓకే, Q ట్రై చేద్దాం. ఫారెస్ట్ కీప్ ద ఎయిర్ కూల్ అండ్ బ్రింగ్ రెయిన్. ఫారెస్ట్ అనేవి ఎయిర్ చల్లగా ఉంచుతాయి అండ్ వర్షాలు కలిగేలా చేస్తాయి. ట్రీస్ అంటే ఫారెస్ట్ కదా, ఇది ఇంకొక నౌన్, సపరేట్ నౌన్. సరే, అలా ఉంచండి. ఓకే, Q తో బిగిన్ చేయొచ్చు అంత క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ Q కాకుండా PQ అయిపోయింది. R ట్రై చేద్దాం. ట్రీస్ గివ్ us మెనీ అదర్ యూస్ఫుల్ థింగ్స్. గైస్, ఇక్కడ మళ్ళా నౌన్ వచ్చింది ట్రీస్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక స్టేట్మెంట్లో ఆర్ ఒక పారాగ్రాఫ్ డిస్కషన్లో ఒక నౌన్ వాడిన తర్వాత ప్రొనౌన్ యూజ్ చేస్తాం. కరెక్ట్, ఇది అందరూ తెలుసు కదా. ఒక నౌన్ యూజ్ చేసిన తర్వాత ప్రొనౌన్ యూజ్ చేస్తాం. ఆ నౌన్ యూజ్ చేసిన తర్వాత ప్రొనౌన్ యూజ్ చేసిన మనము మళ్ళా నౌన్ని యూజ్ చేయము. సేమ్ నౌన్ని మళ్ళీ రాయము. కరెక్టా? ఒక్కసారి ప్రొనౌన్ యూజ్ చేసిన మనము మళ్ళీ నెక్స్ట్ అదే ప్రొనౌన్తో రెఫర్ చేస్తాం సేమ్ నౌన్ని. అండర్స్టూడ్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ గురించి మాట్లాడుతున్నాం. ఆ పర్సన్ పేరు రామ్. మనం నెక్స్ట్ అన్నాం అతను అన్న మనము ఆల్రెడీ రామ్ గురించి ఇంట్రొడక్షన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అవసరం వస్తే మళ్ళీ హీ అంటారు, కానీ మళ్ళీ రామ్ అయితే అనగల. మీనింగ్ అర్థం చేసుకోండి. నౌన్ వచ్చిన తర్వాత ప్రొనౌన్ వస్తే నెక్స్ట్ మళ్ళీ నౌన్ రాదు. ఇక ట్రీస్ అనేది నౌన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ కనుక ఇమీడియట్ గా P తీసుకుంటే, ప్రొనౌన్ తీసుకుంటే మళ్ళీ ఈ ట్రీస్ అనే నౌన్ ఎందుకు వస్తుంది అంటే బిగినింగ్ లో P రాదు, బిగినింగ్ లో ప్రొనౌన్ రాదు, మళ్ళీ నౌన్ రెఫరెన్స్ ఉంది. R ఉంది, ఇక్కడ చూడండి, ఇక్కడ S ఉంది. అంటే ROS ఫస్ట్ రావాలి. అవును కదా, ఈ రెండింటిలో ఏదో ఒక డాన్స్ ఉందని ఇప్పుడు అర్థం చేసుకోండి. ఓకే, PQRS ఇంకోటి అయితే రాంగ్. అంటే ఈ ఆర్డర్ అయితే కరెక్ట్ కాదు, ఇదైతే రైట్. చెప్పండి. R trees give us many other useful things. Okay, trees have many uses అని చెప్పి నువ్వు ట్రీస్ ఇంకా చాలా యూస్ఫుల్ థింగ్స్ ఇస్తాయని చెప్తావు. అవి ఏంటి చెప్పలేదు కదా. సో సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ మాత్రం ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ లేవు. ఇప్పుడు వినండి. ట్రీస్ హ్యావ్ మెనీ యూసెస్ అని చెప్పిన తర్వాత యూసేజెస్ గురించి మాట్లాడాం కదా. ఆ యూసేజెస్ అనే పాయింట్ ఎక్కడ డిస్కషన్లో కంటిన్యూ అయిందో చూద్దాం. ఆప్షన్ Q ఒకటి ఉంది, S ఒకటి ఉంది. సో ట్రై చేద్దాం. ఆప్షన్ Qలో ఫారెస్ట్ కీప్ ద ఎయిర్ కూల్ అండ్ బ్రింగ్ రెయిన్. ఇక్కడ నువ్వు ట్రీస్ గురించి చెప్పావు, ట్రీస్ యొక్క యూసెస్ ఉందని చెప్పావు. ఆ తర్వాత వెంటనే ఫారెస్ట్ గురించి చెప్పావు. ఫారెస్ట్ ఏం చేస్తాయి, ఎయిర్ని కూల్గా ఉంచుతాయి అండ్ వర్షం వచ్చేలా చేస్తాయి. ఓకే, ఈ ఫారెస్ట్ అనే కొత్త నౌన్ డిస్కషన్ ఎందుకు బిగిన్ చేస్తావు? ఆల్రెడీ ట్రీస్ గురించి మాట్లాడిన వేరే స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా. ఒకసారి చూద్దాం. ఎస్ స్టేట్మెంట్ చదివితే ట్రీస్ గివ్ అవుట్ ఆక్సిజన్ అండ్ మెయింటైన్ ద లెవెల్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద ఎయిర్. సో ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్లో నేను అన్న ట్రీస్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి అని చెప్పిన తర్వాత ఆ ట్రీస్ వల్ల వచ్చే యూజెస్ ఏంటంటే, ఒకటి ట్రీస్ అనేవి చాలా ఆక్సిజన్ని
ఇవ్వడం జరుగుతుంది. ఆక్సిజన్ని ప్రొవైడ్ చేయడం అనేది ఒక యూజా కాదా? అవునా కదా. అండ్ మెయింటైన్ ద లెవెల్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద ఎయిర్. ఆక్సిజన్ లెవెల్స్ని ఎయిర్లో మెయింటైన్ చేసేది ట్రీస్. సో యూసెస్ గురించి చెప్పాలనుకున్న మనము కంటిన్యూషన్లో యూజెస్ గురించి మాట్లాడితే చెప్పాల్సిన స్టేట్మెంట్ ఎస్తో ఆర్ కంటిన్యూ చేస్తే ఏమొస్తుంది చూడండి ఒకసారి. ట్రీస్ గివ్ అస్ మెనీ అదర్ యూస్ఫుల్ థింగ్స్. సో ట్రీస్ అనే నౌన్ 3 టైమ్స్ కంటిన్యూ అవుతుంది. ట్రీస్ అండ్ ఇక్కడ కూడా వస్తుంది ట్రీస్ గివ్ అస్ మెనీ అదర్ యూస్ఫుల్ థింగ్స్. ఇది మాత్రమే కాదు, వేరే యూస్ఫుల్ థింగ్స్ని కూడా ట్రీస్ ఇస్తాయి. ఏమి ఇస్తాయి? ఓకే, సో చూస్తే ఎస్ఆర్ తర్వాత పి, ద గివ్ అస్ ఫ్రూట్. చూడండి, మెనీ అదర్ యూస్ఫుల్ థింగ్స్ అన్నాం. ఏమన్నా మనం? మెనీ అదర్ యూస్ఫుల్ థింగ్స్. జస్ట్ నౌ వి సెడ్ దెర్ ఆర్ యూజెస్. ఆ యూజెస్ ఏంటో ఎక్కడ చెప్పినాం? ఎస్ స్టేట్మెంట్లో. ఇంకా వేరేవి కూడా ఉన్నాయన్నాం. ఆ వేరేవి ఏంటి అంటే, ఒకటి ఫ్రూట్ని ఇస్తాయి ట్రీస్, ఇంకా వుడ్ని ఇస్తాయి, గమ్, ఆయిల్, మెడిసిన్స్, స్పైసెస్. ఇవన్నీ కూడా వేరే యూసేజే కదా. సో ఇక్కడ మీకు అదర్ యూస్ఫుల్ థింగ్స్ అని కనిపించిన తర్వాత అదర్ యూస్ఫుల్ థింగ్స్లో ఎన్ని యూసేజెస్ ఉన్నాయి ఇవన్నీ కౌంట్ చేసుకోండి. వీటన్నిటిని కలిపే మనం అంటున్నాం అదర్ యూస్ఫుల్ థింగ్స్ అని చెప్పేసి. సో ప్రాపర్ ఫ్లో అవుతుంది కదా. ఎస్ఆర్పి ఆ తర్వాత క్యూ. Forests keep the air cool and bring rain. We can take shelter under the trees in the scorching summer sun. Scorching summer sun and the meaning very hot or very heat conditions ఉన్నాయి. ఓకే, వెరీ హాట్, ఎక్స్ట్రీమ్లీ హాట్ సిచ్యువేషన్స్ని స్కార్చింగ్ అనొచ్చు. ఏమనొచ్చు మనం? స్కార్చింగ్. సో ఆన్సర్ అవుతుంది క్వశ్చన్కి ఎస్ఆర్పిక్యూ. సింపుల్ కదా. లెట్ us move to our next question. Question number 149. చదవండి. The traveler said, can you tell me the way to the nearest inn? INN, ఇన్ అంటే ఇన్ ఈజ్ అ హోటల్. ఇన్ ఈజ్ అ హోటల్ వేర్ యూ కెన్ స్టే, వేర్ పీపుల్ కెన్ స్టే. ఓకే, సో మనం ఎక్కడైనా ఒకవేళ మనకు తెలియని ప్లేసెస్కి వెళ్తే ఆ ప్లేసెస్లో మనం స్టే చేయడానికి కొన్ని లాడ్జెస్ కానీ హోటల్స్ కానీ 1 స్టార్ 2 స్టార్ 3 స్టార్ 4 స్టార్ 5 స్టార్ హోటల్స్ వాడతాం కదా. సో స్టే చేయడానికి, అలా స్టే చేయడానికి వాడే హోటల్స్ని మనం అంటాం ఇన్. ఏమంటాం మనం? ఇన్. గుర్తుపెట్టుకోండి. సో స్టే చేయడానికి రూమ్స్ ఉండే హోటల్స్ని మనం అంటాం ఇన్. సో ద ట్రావెలర్ అడిగాడు. ద ట్రావెలర్ సెట్, కెన్ యూ టెల్ మీ ద వే టు ద నియరెస్ట్ ఇన్. దగ్గరలో స్టే చేయడానికి ఒక మంచి లగ్జరియస్ హోటల్ ఏముంది అని ట్రావెలర్ క్వశ్చన్ చేశాడు. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ తర్వాత PQRS ఉన్నాయి. ఒకసారి మనం చదువుకుంటూ వెళ్దాం. ఆప్షన్స్ చెక్ చేస్తే PS 2 సార్లు క్యూ ఉంది కాబట్టి క్యూతో బిగించేయండి, మీకు అర్థమైపోతుంది క్యూ వస్తున్నారు అలా. సో ద ట్రావెలర్ సెట్, కెన్ యూ టెల్ మీ ద వే టు ద నియరెస్ట్ ఇన్. సో దగ్గరలో ఉన్న నియరెస్ట్ హోటల్ ఎక్కడుందో చెప్పగలవా అని క్వశ్చన్ వేసిన తర్వాత ఆ క్వశ్చన్కి నెక్స్ట్ రెస్పాన్స్ వస్తుంది కదా, రైట్. సో మోస్ట్ పాసిబ్లీ నెక్స్ట్ వచ్చే స్టేట్మెంట్లో ఆన్సర్ ఉంటే బాగా కనెక్ట్ అవుతుంది. ఒకసారి చెక్ చేయండి. ఈ క్యూ స్టేట్మెంట్లో ఎస్ సెట్ ద పీజెంట్. ఓకే, పీజెంట్ అంటే ఎవరు అంటే అక్కడ ఉన్న ఒక స్టోర్ సెల్లర్. ఓకే, ఒక కూరగాయలు అమ్ముకునే పర్సనో లేకపోతే ఎవరో ఒక సెల్లర్, బండి దోసుకునే పర్సన్. ఓ పీజెంట్ అన్నాడు. ఎస్. ఓకే, నేను మీకు దగ్గరలో హోటల్ ఎక్కడ ఉందో చెప్తా. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసింది ఎస్ అని చెప్పేసి. సో 1 తర్వాత క్యూ రావడంలో అస్సలు డౌట్ లేదు. సో 1లో ఆప్షన్ కరెక్ట్ కాదు, 3 ఆప్షన్ కూడా కరెక్ట్ కాదు, 2 నా 4 డిసైడ్ చేయాలి. క్యూ తర్వాత పీ వస్తుందా, ఎస్ వస్తుందా చూద్దాం. ఎస్ సెట్ ద పీజెంట్. ఎస్ నేను చెప్తాను అన్న తర్వాత నెక్స్ట్ పీ వస్తుందా. డూ యూ వాంట్ 1 ఇన్ విచ్ యూ కెన్ స్పెండ్ ద నైట్. నీకు నైట్ మొత్తం స్పెండ్ చేయడానికి ఒక హోటల్ కావాలా అని చెప్పేసి క్వశ్చన్ ఎవరు అడుగుతున్నారు ఈసారి అడుగుతున్నాడు పీజెంట్. ఓకే, హోటల్ కావాలన్నావు కదా, ఎలాంటి హోటల్ కావాలి, వాట్ ఆర్ యువర్ రిక్వైర్మెంట్స్, డూ యూ వాంట్ అ హోటల్ టు స్టే ది ఎంటైర్ నైట్. ఎస్. ఇప్పుడు దీనికి రెస్పాన్స్ ఇవ్వాల్సింది ఎవరు అంటే ట్రావెలర్. ఓకేనా, ఎస్ అయినా అనాలి, నో అయినా అనాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది ఎస్ రిప్లైడ్ ద ట్రావెలర్. ఎస్ రిప్లైడ్ ద ట్రావెలర్. సో మీకు అర్థం కావాల్సింది క్యూ రావాలి, క్యూ తర్వాత పీ రావాలి, పీ తర్వాత ఎస్ రావాలి, లాస్ట్లో ఆర్. సో ఆ హోటల్ ఎక్కడుందో డైరెక్షన్స్ చెప్పడం జరుగుతుంది ఈ పీజెంట్. గో రైట్ డౌన్ ద రోడ్ అండ్ టర్న్ టు ద లెఫ్ట్. స్ట్రైట్గా ఇదే రోడ్లో వెళ్ళేసి టర్న్ టు ద లెఫ్ట్ అండ్ యుల్ ఫైండ్ అండ్ ఇన్ ఓవర్ దేర్. ఓకే, సో దీంతో ఎండ్ చేస్తాం. థ్యాంక్స్ అ లాట్. ఏం చెప్తున్నాడు? థ్యాంక్స్ అ లాట్. దాట్స్ కరెక్ట్. సో ఆన్సర్ అయిపోతుంది మీకు QPSR. దిస్ క్వశ్చన్ ఈజ్ ఆఫ్ వెరీ ఈజీ కైండ్ కదా. సో సింపుల్ క్వశ్చన్స్ కూడా రీఅరేంజ్మెంట్లో వస్తాయి. రైట్ గైస్, క్వశ్చన్ నెంబర్ 150. సో ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయడం స్టార్ట్ చేయండి. మార్థా టాట్ ఇంగ్లీష్ లిటరేచర్. మార్తా అనే టీచర్, మార్తా అనే ఒక విమెన్ ఇంగ్లీష్ లిటరేచర్ని టీచ్ చేసింది. ఓకేనా, దీన్ని కంటిన్యూ చేస్తూ వెళ్తే మార్తా ఈజ్ అ నేమ్ ఆఫ్ అ పర్సన్, రైట్. అవునా. నెక్స్ట్ నీకు ఎక్కువగా మోస్ట్ పాసిబ్లీ ఆమె గురించి మాట్లాడాలంటే షీ అనే రెఫరెన్స్ వస్తుంది. సో ఇప్పుడు చూద్దాం ఒకసారి. మార్తా టాట్ ఇంగ్లీష్ లిటరేచర్ చూసిన తర్వాత ఆప్షన్స్లో 2 times Q, 1 R, 1 S. 2 సార్లు క్యూ ఉంది కాబట్టి ఒకసారి క్యూకి ప్రిఫరెన్స్ ఇద్దాం. వాట్ యూ సే? రైట్, క్యూ చదవండి.
హర్ స్టూడెంట్స్ వర్ యంగ్ లెర్నర్స్. ఇప్పుడు వినండి, మార్తా గురించి మాట్లాడడం. ఇప్పుడే మనము మార్తా అనే ఆమెని రెఫర్ చేయాలి అంటే ఈ నౌన్ని రిప్లేస్ చేయడానికి ఒక ఫీమేల్ క్యాండిడేట్ కాబట్టి మనము షీ అనే ప్రొనౌన్ యూస్ అయినా చేయొచ్చు స్టేట్మెంట్లో. ఆమె గురించి మాట్లాడాలంటే మనము షీకి పొజెసివ్ ఫామ్ హర్ కూడా వాడచ్చు. సో ఇక్కడ హర్ అంటే ఎవరు అంటే మార్తా, హర్ స్టూడెంట్స్ అంటే మార్తా స్టూడెంట్స్. ఓకేనా? సో 1 తర్వాత క్యూ. హర్ స్టూడెంట్స్ వర్ యంగ్ లెర్నర్స్. మార్తా యొక్క స్టూడెంట్స్ చాలా యంగ్ లెర్నర్స్, యంగ్ స్టూడెంట్స్ ఉన్నారు ఆమెకి. ఓకే, క్యూతో బిగించేస్తే క్యూ తర్వాత ఎస్ఆ, క్యూ తర్వాత పీనా. చూద్దాం. హర్ స్టూడెంట్స్ వర్ యంగ్ లెర్నర్స్ చెప్పిన తర్వాత ఎస్ చదివితే దే ఫెల్ ఇన్ టు ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 14 to 16 years. So we just talked about the young learners, right? So you found the name or a noun here, right? So a noun learners is used in the statement and this noun is getting replaced by a pronoun called they. ఇప్పుడు చూడండి, ఇక్కడ కనిపిస్తుంది మీకు they. యంగ్ లెర్నర్స్ ఆమె స్టూడెంట్స్ యాక్చువల్గా కొత్తగా ఉన్న యంగ్ లెర్నర్స్కి నేర్పిస్తుంది. ఓకేనా? యంగ్ ఉంటారు అందరూ. ఏజ్ గ్రూప్ ఎంత అని చెప్తున్నాను చూడండి. ఈ నౌన్ సింగులర్ నౌనా ప్లూరల్ నౌనా? ప్లూరల్ నౌన్ని రిప్లేస్ చేసే ఒక ప్లూరల్ ప్రొనౌన్ దే రెఫరెన్స్ అర్థమైపోవాలి. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ విచ్ ప్రొనౌన్ ఈజ్ రెఫరెంట్ టు విచ్ నౌన్. ఏ ప్రొనౌన్కి ఏ నౌన్తో లింక్ ఉంది అర్థం కావాలి. ఇక్కడ హర్ అంటే మార్తా, ఇక్కడ దే అంటే లెర్నర్స్. ఈ లింకేజ్ అర్థమైతే మీకు ఈజీగా ఉంటుంది. సో క్యూ రావాలి, క్యూ తర్వాత మీకు ఎస్ రావడం తప్పే లేదు. దే ఫెల్ ఇన్ టు ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 14 to 16. ఓకే, సో క్యూ ఎస్ తర్వాత పీ చదివితే షీ, మళ్ళీ టీచర్ గురించి మాట్లాడుతాం. షీ వుడ్ ఇన్వాల్వ్ దెమ్ ఇన్ రోల్ ప్లేస్. అబ్జర్వ్ చేస్తే దీంట్లో 2 ప్రొనౌన్స్ ఉన్నాయండి. షీ అనే ప్రొనౌన్ ఉంది అండ్ దెమ్ అనే ప్రొనౌన్ ఉంది. ఇప్పుడు చెప్పండి, షీ అంటే ఎవరు అంటే అనండి మార్తా, దెమ్ అంటే ఎవరు అంటే అనండి లెర్నర్స్. కరెక్ట్ కదా? సో ప్రాపర్ ఇంట్రొడక్షన్ ఫర్ ద ఫీమేల్ పర్సన్ మార్తా వాజ్ ఆల్రెడీ గివెన్ అండ్ ద ఇంట్రొడక్షన్ ఫర్ లెర్నర్స్ ఈజ్ ఆల్సో గివెన్. సో ఇప్పుడు రెండు యూజ్ చేసి ఒక స్టేట్మెంట్ ఇస్తామంటే పీ తర్వాతనే వస్తుంది. సో నీకు అర్థం కావాలి, క్యూఎస్ తర్వాత పీ, ఆ తర్వాత మిగిలిపోయిందే ఆర్. ఆన్సర్ పెట్టేసేయండి, క్యూఎస్పిఆర్. యా, ఇక్కడ ఉంది. దాట్స్ కరెక్ట్. సో పీ చదివేస్తే షీ వుడ్ ఇన్వాల్వ్ దెమ్ ఇన్ రోల్ ప్లేస్. వాళ్ళందరినీ రోల్ ప్లేస్లో ఇన్వాల్వ్ చేసేది. ఓకేనా? రైట్. ఒక్కొక్క రోల్ ఇచ్చి డైలాగ్ చెప్పమని అడిగేది, నేర్పించేది. సో పీ, ఆ తర్వాత ఆర్ చెప్తే దిస్ వే, ఈ విధంగా నేర్పించి ద స్టూడెంట్స్ ఫౌండ్ ఇట్ ఈజియర్ టు ఐడెంటిఫై ద క్యారెక్టర్స్. ఈ విధంగా లిటరేచర్లో ఉన్న క్యారెక్టర్స్ని స్టూడెంట్స్ ఈజీగా గుర్తుపెట్టుకునేలా చేసే టీచర్. దే లుక్ ఫార్వర్డ్ టు అటెండింగ్ హర్ క్లాసెస్. ఓకేనా? ఆమె క్లాసెస్ని ఇంకా అటెండ్ అవ్వడానికి స్టూడెంట్స్ ఇష్టపడుతున్నారు. ఆన్సర్ క్యూఎస్పిఆర్. లాజికల్గా మాత్రం చాలా బాగా ఆన్సర్ చేయొచ్చు. ప్రతి ఒక్క రీఅరేంజ్మెంట్ క్వశ్చన్కి కూడా లాజిక్ స్ట్రైక్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? ప్రాక్టీస్ చేస్తే మీకు 100% కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిపోతుంది. అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్ చేయొచ్చండి. దీనికి ఎక్సెప్షనల్ క్వాలిటీస్ అయినా, ఎక్సెప్షనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ అయినా అవసరం లేదు. యావరేజ్ నుంచి యావరేజ్ స్టూడెంట్ కూడా, బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా క్వశ్చన్స్ని ఆన్సర్ చేయొచ్చు. గ్రూప్ 4 ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ మాత్రం చాలా ఈజీగానే ఉంటుంది. ట్రై చేయండి. ఓకేనా? సో ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, డైలీ సరిపోతుంది. With this, we are done with this session. Okay, entire discussion అయిపోయింది పేపర్ది. I'll meet you in the next video with one more grand test explanation. Till then, take care everyone. ఈ వీడియోని షేర్ చేయండి, చాలా మందికి యూజ్ అవుతుంది. ఓకేనా? టేక్ కేర్, థ్యాంక్ యూ, గుడ్ డే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్.